la! Your dream vacation to Thailand starts from 19,999 only with GT Holidays, South India's #1 travel brand. వంశీ గారు హాయ్. వెల్కమ్ టు గలాటా తెలుగు. సో కంగ్రాచులేషన్స్. ఎప్పుడు నాకు చాలా నచ్చింది సినిమా. వద్దాం సినిమాలోకి వద్దాము. యాదు వంశీ జాతర దానికి వద్దాము. ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం. వచ్చే ముందు అంటున్నాను మీ గురించి తెలుసుకోవాలనుంది నాకు. మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ ఊరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చారు? మా నాన్నగారి పేరు గణపతి అండి. గణపతి, అమ్మ పేరు అరుణ. మా నాన్నగారు ఒక లారీ డ్రైవర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఊళ్ళోనే చదువుకున్నాను. అల్లరి ఆటపాటలు అవన్నీ నార్మలే. MBA చేశాను నేను వర్క్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ విప్రోలో. దెన్ అప్పట్లో కాలేజ్ టైంలో కొంచెం కల్చరల్స్, డ్యాన్స్ అని, స్కిట్స్ అని చేయడంతో కొంచెం ఇంట్రెస్ట్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. అలా కాదు మనల్ని యాక్టింగ్లో ఎవరో చూపించరు అని నేనే జనాలు చూపిద్దామని చెప్పి ఒక చిన్న దాంతో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. ఒక షార్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ యాక్చువల్లీ. గట్ సెవరల్ అవార్డ్స్. ఆర్గాండో నేషన్ పైన స్వార్థం అని. తర్వాత నియర్ 2014-16 చేశాను నేను. దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ లైక్ ఈ సినిమా కథ కోసమే వర్క్ చేసి 4 years వర్క్ చేశాను. అంటే కథ రాయడానికి నేను ముందు ఎక్కువ రీసెర్చ్కి వెళ్ళాను నేను. లైక్ అసలు జాతరలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఎవరు ఏం మిస్ అవుతున్నారని ముందు నేను నా లైఫ్లో ఏం జరిగింది అన్ని అప్లై చేసుకుని మొత్తం ఊర్లు వెళ్ళి నేను నా రైటర్స్ డిఫరెంట్ పీపుల్ మీట్ అవ్వడం, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం. మ్యాక్సిమం చిన్నతనం అంటే ఏం గుర్తొస్తుంది ఏంటి అంటే, చిన్నతనం అంటే మనం చూసే కార్టూన్స్ లేకపోతే గేమ్స్ కాదు, బియాండ్ దట్ ఎమోషన్ ఒకటి చాలా ఉంటుంది, చాలా పెద్ద ఎమోషన్. ఆ ఎమోషన్ పట్టుకుందాం అనుకున్నాం. సో ఫైనల్లీ అంత రాయడం జరిగింది. స్క్రీన్ మీదకి రాసినట్టే తీసుకొచ్చానని అనుకుంటున్నాను నేను, పేపర్ మీద విజువల్గా కూడా. ఈరోజు వెడిక్ట్, ఆడియన్ వెడిక్ట్ హ్యూజ్ యాక్చువల్లీ ఫ్రమ్ మీడియా, ఫ్రమ్ ఎవ్రీవన్. సో మీ చిన్నతనం ఎట్లా ఉంది, ఎక్కడ పెరిగారు? మాది తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం సౌత్రిపేట అనే ఒక ప్లేస్ అనమాట, ఒక పేట. ఈ సినిమాలో ఉన్నట్టు ఉంటుంది, అల్లరి చిల్లరగా, నోటిగా చాలా అల్లరి. జాతరలు, ఊరేగింపులు, మేము డ్యాన్స్ చేయడానికి మళ్ళీ నేను ఒక స్పెషల్ ఇదనమాట. ఊళ్ళో జాతర ఏంటంటే నేను ఉండాలి డాన్స్ కి. అది కూడా అంటే డాన్స్ అంటే ఏదో కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇంకేంటి నాటు డ్యాన్స్, అదో రకమైన పిచ్చి. అలా చిత్రం చాలా చాలా నాటిగా జరిగింది. అది మాక్సిమం థింగ్స్ నేను చేసినవే, అందరూ చేసినవే. అలా మొత్తం కంప్లీట్ చేశాను అనమాట. చాలా మంచి నోస్టాల్జిక్ లైక్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్. అందరి లైఫ్ అలాంటిదే. అదే సినిమాలోకి తెరగించడానికి నాకు బాగా ఉపయోగపడింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఇట్స్ లైక్ 30 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, 3 years ఆఫ్ మై రైటింగ్. ఈ రకంగా. ఓకే. సో సినిమా ఇండస్ట్రీలోకి ఎట్లా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, వాట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి? ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా. కొంచెం సోషల్ వర్క్స్ అవి చేసేవాడిని. లైక్ ఏమైనా ఆర్గాన్ డొనేషన్, ఆమె బాడీ డోనర్ అనమాట. ఆర్గాన్ డొనేషన్, ప్లీజ్ మై ఆర్గన్స్ అండ్ ప్లీజ్ మై బాడీ. యాక్చువల్లీ ఐఎమ్ అగైన్స్ టు శ్మశానాలకు వెళ్ళడం, ఈ పాతి పెట్టడం. ఐఎమ్ అగైన్స్ టు దట్ ప్రాసెస్ యాక్చువల్లీ. దానికి వేరే కారణం ఉంది. సో ఆ టైంలో నేను అందులో యాక్చువల్లీ దెర్ ఇస్ అంటే కొన్ని ఊళ్ళల్లో కిడ్నీలు ఫెయిలియర్ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ మంది నేను చూశాను అనమాట. దానికి చాలా మందికి జీవన్దాన్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో మనం ఎన్రోల్ అవ్వాలి, దానికి ఒక స్టేజెస్ ఉంటాయి, దానికి మళ్ళీ డయాలసిస్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ తెలియవు అనమాట చాలా మందికి. సో నేనేదో కొంచెం దీని మీద ఆలోచనతో ఒక పాయింట్ పట్టుకున్నా. సో నియర్లీ ఒక 50 ఆర్గనైజేషన్స్ నాకు సపోర్ట్ చేసినాయి. చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు దీని మీద. నేను ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో కొంచెం ఫెయిల్ అయ్యి సక్సెస్ అయినా వాట్ ఎవర్, మంచిగా రీచ్ అయింది అది జనాలకి. అంటే తక్కువ మందికి షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్. ఆ టైంలో నేను చూసింది ఏంటంటే, మ్యాక్సిమం మెడికల్ కాలేజెస్కి దే నీడ్ ఇన్ ఇండియా నీడ్ ఎవ్రీ 15 members ఒక బాడీ కావాలి ఫర్ ప్రాక్టికల్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ every 15 students కి, బట్ వీ హ్యావ్ నియర్లీ 300 students కి అలా ఒక్కొక్క బాడీ ఉంది. వై? బికాస్ మనకు ఒక నమ్మకాలు ఉన్నాయి. మనం చనిపోతే నా మోక్షము ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కొంచెం ఎగెన్స్ట్ మనం అందరం. అంటే బాడీ మనకున్న బాడీ జరిపేది, ఇది మళ్ళీ ఎక్కడ పాతి పెడితే ఏంటి, ఎక్కడ పుచ్చి పెడితే ఏంటి. సో అది కనుక డొనేట్ చేస్తే కనుక మ్యాక్సిమం పీపుల్లో మంచి డాక్టర్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఉపయోగపడతారు. సో అది అంతే, ఆ రకంగా మైండ్ సెట్. ఈ రియలైజేషన్ ఇదంతా ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా జరిగిందా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ ద్వారా? అంటే అది తెలుసుకున్న ప్రాసెస్ లో జరిగింది. అంటే ముందే అన్ని తెలుసు కాదు, అది తెలుసుకునే ప్రాసెస్ లో నాకు దెర్ ఆర్ సో మెనీ మిత్స్,
సో మెనీ మిత్స్, అన్ని మిత్స్ నేను నా వల్ల కాలేదు. ఏంద్ర బాబు ఇవి మూఢనమ్మకాలు అనాలా, నమ్మకాలు అనాలా, మూర్ఖత్వం అనాలా అని కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆర్గాన్స్ కళ్ళు తీసేస్తే మళ్ళీ వచ్చే జన్మలో కళ్ళు లేకుండా పుడతాం. ఈసారి మనం ఏదైతే బాడీలో తీసేస్తే అది లేకుండా మన అంగవైకల్యం, ఈరోజు ఈ జన్మలో ఇది పుట్టాడంటే అప్పుడప్పుడు ఏది చేసాడు, ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. అవన్నీ వింటుంటే ముందు చిరాకు వచ్చేది నాకు. ఇవన్నీ జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఆ షార్ట్ ఫిల్మ్ కోసం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తెలుసుకున్నారు, లేకపోతే గ్రోయింగ్ అప్ అప్పుడు? నో, గ్రోయింగ్ అప్పటి నుంచి తెలుసుకున్నాను. దాని ద్వారా వచ్చిన ఐడియాతో ఇంకా తెలుసుకున్నాను. ఓకే. అలా శ్రీకాకుళం దగ్గర మాకు పేరు గుర్తురాదు నాకు, సడన్ గా ఒక ఏరియా ఉంటుంది అనమాట. ఇప్పటికీ నియర్లీ 60-70% కిడ్నీ ఫెయిల్యూర్ పీపుల్ ఉంటారు అనమాట. వాటర్ అవ్వచ్చు, సాయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కారణం ఏంటంటే ఇప్పటికీ మన కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు వైఎస్ జగన్ గారు అందరూ కూడా తెలుసుకుందాం ప్రయత్నించారు. చాలా చాలా ప్రాసెస్ స్టార్ట్ అయినాయి. మరి డయాలసిస్కి వాటికి మనకున్న ప్రాసెస్లు కొంచెం తక్కువ, ఇలాంటివి ఉండే అనమాట. నా పాత్ర ఏదో కొంచెం ఉడతా అది చేశాను అప్పట్లో. గాట్ సెవరల్ అప్రిసియేషన్స్ వచ్చింది. అందరూ అడుగుతుంటారు నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు మీకు సినిమా. నేను ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ చేసింది నా సినిమా ఇదే. ఫస్ట్ డే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే కెమెరాస్ అంటే ఇన్ని కెమెరాస్ వస్తాయి, ఓకే. నేను వెళ్ళిన తర్వాత కట్ యాక్షన్ ఇలా చెప్పాలన్నమాట. అవి నాకు ప్రాక్టికల్ గా నాకు తెలియదు, థియరిటికల్ గా తెలుసు. బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్. బట్ క్విక్ లెర్న్ అండి. ఫస్ట్ డే చూసుకున్నాను, ఓకే కట్టర్స్ అంటే ఇలా ఉంటాయి, బట్ థియరిటికల్ గా నాకు తెలుసు. చూడడం ఫస్ట్ టైం అన్ని నాకు. ఓకే ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ అవుతుంది మనకు లైట్, ఏ విధంగా మనం క్యారెక్టర్ని హాఫ్ లైట్ లో పెట్టాలి, ఎందుకు హాఫ్ లైట్ లో పెట్టాలి ఒక క్యారెక్టర్, ఇలాంటివి ఐడియాస్ ఉన్నాయి నాకు. ఐడియాలజీ ఉన్నది. ఒక సినిమా చూస్తూ నేర్చుకున్నాను, సినిమాలు చూస్తూ నేర్చుకున్నాను, ఎక్కడ తెలిసింది కాదు. ఆ టైంలో అలా 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 అది సినిమా అన్ని రకాలుగా టెక్నికల్గా బ్రిలియంట్గా రావడానికి కారణం ఏంటంటే నేను నేర్చుకోవడం, వెళ్ళే ప్రాసెస్లో నేర్చుకుంటూ ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్ అంటారు కదా. నా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎడిటర్ దగ్గర నుంచి డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, విషయం అలా నేను అడుగుతూ ఉంటా క్వశ్చన్స్. ఓకే ఇప్పుడు మనం లైట్ నాకు ఇలా కావాలి, ఆ అబ్బాయిది గ్రే క్యారెక్టర్ అది, అతని డ్రెస్సింగ్లో గ్రే షేడ్స్ కావాలి, అతని లైటింగ్లో గ్రే షేడ్స్ కావాలి, అతను హాఫ్ లైట్ ఏమో అతను మంచి చెడు. మీరు సినిమాలో చూసినప్పుడు ఆ సుబ్బు అనే క్యారెక్టర్కి ఒక సగం లైట్ హాఫ్ లైట్ ఉంటుంది, సగం లైట్ ఇలా ఉంటుంది. మేబీ టెక్నికల్ గా మాట్లాడుకుంటే తెలుస్తుంది, మళ్ళీ టెక్నికల్ గా చూస్తే తెలుస్తుంది అది ఓకే మీరు ఇలా చేశారనమాట. అలాంటివి చాలా ఇన్వాల్వ్ చేసాం బాగా. వై డు యు మేక్ ఫిల్మ్స్ అండి? ఇస్ ఇట్ ఎందుకంటే మీరు ఫస్ట్ చెప్పే దాన్ని చూస్తే సోషల్ అవేర్ గా ఉన్నారు, మీకు ఆబ్వియస్లీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. పర్పస్ ఏంటి ఫిల్మ్స్ చేయడానికి? పర్పస్ ఇన్ ద సెన్స్ దానికి ఒక ప్యాషన్ సార్, పిచ్చి. చిరంజీవి గారిని సినిమా డైరెక్ట్ చేయలేను, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక పిచ్చి. నాకు ఎలా అంటే ఒక టైంలో ఒక చిన్న ఫీలింగ్ ఉండేది నాకు. చిరంజీవి గారు కరెక్ట్గా వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చే టైంకి చిరంజీవి గారు లేరు ఇండస్ట్రీలో. ఇప్పుడున్న ఈ క్రింజ్ పీపుల్ కొంతమంది ఉంటారు కదా, చిరంజీవి గారి వాల్యూ తెలియదు. చాలా మంది నిజంగా చెప్తున్నాను కదా, నేను ఎంత బాధపడిపోయానంటే చిరంజీవి గారిని ఇలా కాదు చూపించాల్సింది, చిరంజీవి గారు అంటే డ్యాన్స్ ఇది కాదు, అదేదో పిచ్చి తెలీదు, అదో రకమైన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. అది చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తే ఎలా ఉండాలంటే ముందు మనం డైరెక్ట్ అవ్వాలి అని చిరంజీవి గారి కోసం కథ రాసేసుకుని చిరంజీవి గారితో నేను షార్ట్ ఫిల్మ్ చేయగానే చిరంజీవి గారితో సినిమా చేసేస్తారు నాకు అని చెప్పి పిచ్చోళ్ళు తిరిగాను. అంత ఇమ్యూచురిటీ. తర్వాత రియాలిటీ అర్థమైంది, ముందు మనకి ఎక్స్పీరియన్స్ రావాలి. దెన్ ఐ స్టార్టెడ్. ముందు అలాంటి సినిమాలు ఇవ్వాలంటే అలాంటి రేంజ్లో నేను సినిమా చేయగలనని ముందు ఆయనకి నమ్మే, ఓకే వీడికి చేస్తే వీడికి ఛాన్స్ ఇస్తే చేస్తాడు వీడు అని నమ్మకం ఆయనకి రావాలి. అప్పుడు నేను రాసుకున్న కథ నా సొంత ఎక్స్పీరియన్స్ నుంచి రెగ్యులర్ సినిమా చెయ్యి, ఒక మంచి లవ్ స్టోరీ చెయ్యి, నీట్గా క్యూట్గా ఒక 1-2 crores చేస్తే తర్వాత నీకు 10 crores బడ్జెట్ ఇస్తారు, ఆ తర్వాత 30కి వెళ్ళాలి, ఆ తర్వాత 50కి వెళ్ళాలి. బుల్షిట్ అనుకుంటాను నేను. ఇఫ్ నా దగ్గర కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు అసలు నేను ఎవరిని లెక్క చేయకూడదని ఫిక్స్ అయిపోయినాను. అలాగే చాలా చోట్ల తిరిగాం కానీ నమ్మలేదు ఎవరైనా. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తే షార్ట్ ఫిల్మ్ బేస్ చేసుకుని సినిమా ఇవ్వలేరు, ఎందుకంటే అందులో మాకు ఉండే కెమెరాలు, లిమిటెడ్ బడ్జెట్, యాక్టర్స్ అవన్నీ రావు, కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. అలా చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలన్న ఆ కసి ఉంటుంది కదా, ఆ కసితో ఏదో కొత్తగా రాయాలి, దాంట్లో ఒక మంచి అంశం చెప్పాలి. ఆ అంశం ఏంటి అనుకుని చాలా తర్జన భర్జన పడుతున్న టైంలో ఆ కాన్ఫ్లిక్ట్ ఒకటి నన్ను బాగా డిస్టర్బ్ చేసిన ఆ కాన్ఫ్లిక్టే దాంట్లో పెట్టాను. చిరంజీవి గారు రాసిన కథలో చిరంజీవి గారి గురించి రాసుకున్న టైంలో ఏదో కథ రాయాలనుకుంటా, రెగ్యులర్ సినిమా చేయకూడదు, ఒక ఏదో నార్మల్ ఏమంటారు దాన్ని లవ్ స్టోరీస్ లేకపోతే ఇలా చేయకూడదు, టెంప్లెట్ మూవీస్ చేయకూడదు, ఏదో కొత్తగా చేయాలి. సో దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్ ఆన్ మై థింగ్స్, చైల్డ్హుడ్ థింగ్స్. అసలు ఏంటి చైల్డ్హుడ్ అంటే ఆడుకోవడం పాడుకోవడం కాదు, బియాండ్ ఎమోషన్ ఉంటుంది.
ఊరండి ఏంటి, ఊర్లో ఉండే ఎమోషన్స్ ఏంటి. నేను ఆ బ్రిడ్జ్ని కొన్నిసార్లు చూపించాను సినిమాలో. ఆ బ్రిడ్జ్ అసలు కల్మషం లేని మనసుల్లోకి ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే దెన్ ఐ రియలైజ్డ్ వన్ పాయింట్, ఎంసెట్ అండ్ రిజర్వేషన్. అది జరిగిందా మీకు? చూసాం కదా, చాలా మంది మాట్లాడుకుంటారు. మనం రెగ్యులర్ లైఫ్ లో మనందరం చూసేది. ఇప్పుడు అంటే ఇన్నసెంట్ గా ఉంటుంది కదా మన టీనేజ్ లైఫ్. అదే ఫస్ట్ టైం ఈ లైఫ్ లో కూడా ఇంట్రడ్యూస్ అవ్వడం అక్కడే. నాకు ఇక్కడ ఇంటర్మీడియట్ లో స్కాలర్షిప్ కోసం నేను ఒకసారి తెలుసుకుంటే మా నాన్నగారిని వెళ్ళి, నాన్నగారు మనం ఏంటంటే ఒక చెప్పారు, ఇది చెప్తే ఇది కాదు నాన్న, దానికి సబ్ కాస్ట్ ఉంటుంది, దాన్ని ఏంటో చెప్పు. మళ్ళీ మా నాన్నగారి దగ్గర నాన్నగారిని మనం చెప్పాలంటే మా నాన్నగారికి అర్థం కాదు. ఎవరు అడిగండి నీవని, అవునా సర్లే చెప్పాలనుకుంటా అని చెప్పేసి అప్పుడు చెప్పారు మా నాన్నగారు. అప్పుడు తెలిసింది నాకు నేనేంటి అనేది. అప్పటి వరకు మాకు అసలు ఏం తెలియదు. నాకు తెలిసి నాకు దానికి ముందు ఇప్పుడు అవసరం కూడా రాలా. అన్ఫార్చునేట్లీ అందరికి ఇట్లానే జరుగుతుంది అనుకుంటా. నేను మా కజిన్ ద్వారా విన్నా. మా కజిన్ కి స్కూల్లో అడిగారు. మై కజిన్ కేమ్ హోమ్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు, ఇప్పుడు 10th క్లాస్ దేనికో అడిగితే ఆయన వచ్చి అడుగుతున్నాడు మనం ఏంటి నాన్న, లైక్ మన సేమ్ ఇదే లిటరల్లీ మీకు జరిగింది. మై కజిన్ కేమ్ అండ్ ఆస్కింగ్ మై, అప్పటిదాకా నాకు కూడా కాస్ట్ అంటే ఏంటో. ఎందుకంటే మేము ఒక 15 మంది బ్యాచ్ ఉండేవాళ్ళం. మాలో మేబీ ఫైనాన్షియల్లీ కొంచెం పెద్దలు ఫైనాన్షియల్ ఇలా ఉంటారు తప్పితే ఎవరో కూడా ఈడిది అని ఎప్పుడు ఉండేది కదా మాకు, ఎప్పుడు లేదు. అలాంటిది 18 years అప్పుడు మీరేంటి మ్యారేజ్ తీసుకోండి. దీని గురించి గొడవ జరిగింది నా లైఫ్లో ఏం లేదు. బట్ ఓహో వీడి ఇదనమాట, మనం ఇదనమాట, ఓకే దీనికి వస్తే మనకి ర్యాంక్ వస్తే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది, కానీ మనకి ఈ ర్యాంక్ వస్తే ఇలా ఉంటుంది అనమాట, ఓకే వాడికి ఇలా ఉంటుంది, అలా తెలుసుకున్నాం. తర్వాత దీని గురించి మధ్యలో ఎప్పుడో ఈ రీసెర్చ్ పర్పస్ లో, దానికి ముందు నేను జయప్రకాష్ నారాయణ గారికి బాగా ఫ్యాన్ అనమాట. జయప్రకాష్ నారాయణ గారికి ఆయన ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ మీద కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు, టూ గుడ్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు బాగా చూస్తారు అట్లా. అంటే దీన్ని ఏమంటారు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్, ఇక్కడ రిజర్వేషన్ మీద ఆపకూడదు. అసలు ఆయన చెప్పిన పాయింట్స్ నేను బాగా డిస్టర్బ్ చేసినాయి. అంటే విజన్, దాన్ని ఎవరు ఎందుకు పట్టించుకుంటలేదు, ధైర్యం చేయలేకపోతున్నారా, లేకపోతే ఎవరు ముందు పెట్టలేకపోతున్నారా, రీజన్స్ ఏంటి, దాన్ని కూడా తెలియదు మనకి, మాట్లాడలేము. చాలా ఇంట్రికేట్ అది, సింపుల్ కాదు. ఆ ప్రాసెస్ లో నేను నాకు సొంతంగా నాకు తెలుసుకున్న నా విషయం ఏంటంటే, నాకు అర్థమైంది యాక్చువల్గా, ఇది నిజమో కాదు నాకు తెలియదు, బట్ నాకు అర్థమైంది నేను చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఏమంటారంటే మా ఎస్సీని తక్కువ చేసావు, మా బీసీని తక్కువ చేసావు, మా ఓసీని తక్కువ చేసావు అని ఎవరైనా మాట్లాడతారేమో వస్తే ఎవరు మాట్లాడట్లేదు యాక్చువల్లీ, ఎందుకంటే నేను డిస్టర్బ్ చేయలేదు ఎవరు. కానీ ఎవరన్నా మాట్లాడితే మటుకు ముందు వాళ్ళని తిట్టాలనుకుంటున్నాను. మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఎవరన్నా వస్తే వాళ్ళని అడగాలన్నది నాకు. ఒక ఎస్సీని మీరు తక్కువ పేసారో అని నేను అడిగితే, సార్ మీరే తప్పు చేస్తున్నారు, ఫస్ట్ తక్కువ చేయాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఎస్సీ పర్సన్, నేను ఒక ఎస్సీ పర్సన్ భయ్యా. మీరు ఒక శ్రీకాకుళంలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక జాలర్కి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదువుకుని మధ్యాహ్నం సాయంత్రం వచ్చి ఒక షాప్ నడిపించుకుంటూ 200-300 సంపాదించి మళ్ళీ పొద్దున్నే కష్టపడుతున్న ఒక పర్సన్ మీరు చదువుకుంటుంది. నేనేంటంటే మా నాన్నగారు గవర్నమెంట్ జాబు, మా అమ్మ ఏమో మంచి సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్, మా అన్న ఏమో మంచి ఐపీఎస్. ఇది ఇక్కడ మీరు ఎస్సీకి ఒకటే రిజర్వేషన్, నాకు ఒకటే రిజర్వేషన్, ఇదే అందరూ చెప్పేది. ఇక్కడ కొట్టుకోవాల్సింది ఎస్సీలు ఓసీలతోనూ, ఓసీలు బీసీలతోనూ కాదు. ఎస్సీలే అరే బాబు నీకు రిజర్వేషన్ ఉంది, వాగు, నీకు వచ్చే కరెక్ట్ సీట్ నాకు వస్తుంది, ఇది కదా అందరూ కోరుకునేది. ఒక్కసారి అక్కడ ఏఎస్లు కానీ గ్రూప్స్ కానీ ఉంటే దానికి నాట్ ఎలిజిబుల్ చేయాలి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అదే ప్రతి ఇంటలెక్చువల్ పర్సన్స్ ప్రతి ఒక్కరు అడిగేది. దాని గురించి మరి జరుగుద్దేమో ఫ్యూచర్లో అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు, అంత పూర్తి నాలెడ్జ్ లేదు. నాకు తెలిసింది చిన్న మొక్క, ఆ చిన్న మొక్కని ఒకవేళ ఈ 18 ఏళ్ళ ఇన్నోసెంట్ ఫీజెస్లో ఇమ్మెచ్యూరిటీలో అసలు అది సంబంధం లేని విషయంలో ఆడియన్ని నాడి తిట్టేసుకొని దానికి కాస్త తీసుకెళ్ళిపోయి పర్సనల్ ఈగో చేసుకుంటే ఎలా ఉంటుంది దాన్ని పెట్టాను అంతే. అండర్లైన్గా పెట్టాను తప్పితే జస్ట్ దాన్ని ఏమంటారు చిన్న థ్రెడ్గా పెట్టాను తప్పితే అది మేజర్ కాదు. అంటే మీరు అన్నది అదే కరెక్ట్. ఇండివిజువల్ గా మనల్ని మనం అనుకోవాలి, డూ ఐ డిజర్వ్ ఇట్, నాకు ఇది కావాలా, నాకు ఇది వద్దా, నాకు డూ ఐ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. నాకు అందుకే చాలా నచ్చుతుంది. రాంబాబు వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, రాంబాబే కదా, రాంబాబుకి డివిడి ప్లేయర్ కూడా ఉంటది. డివిడి ప్లేయర్ ఆ కాలంలో ఉంది అంటే కొంచెం అదే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ప్లాన్ చేయడం నాకు చాలా నచ్చింది మూవీలో. ఆ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. బికాస్ 11 people, ఆల్ 11 అందరూ 11 మంది కొత్త వాళ్ళే. ఒక వ్యూవర్ గా నేను కూర్చొని చూస్తున్నాను అంటే నాకు ఎవరు వీడి పేరేంటి, ఈయన పేరేంటి, ఆ 11 మందిలో మళ్ళీ వాళ్ళలో సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఆత్రం, విలియం అండ్ రాంబాబు, అట్లా వాళ్ళలో సబ్ గ్రూప్స్ మళ్ళీ. సో ఎట్లా జరిగింది ఇది మొత్తం? ఇది రిజిస్టర్ చేయాలి జనాలకి, వెరీ ట్రికీ థింగ్. ఈ టైప్ లోనే ఒక బోర్డు ఉండేది నా రూమ్ లో.
దెన్ ట్రీ డయాగ్రామ్ ఉంటారు కదా, మనకు తెలుసు కదా. ఈ 11 మంది కాకుండా నాకు 14 మంది ఉన్నారు. ఈ 14 మంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్స్, వాళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రాసి పెట్టుకుంటాం అనమాట. ఈ బ్యాక్ స్టోరీ రాసుకోవడం వల్ల వాళ్ళ ట్రేట్స్ అంటారు, అంటే లైక్ ఫైనాన్షియల్, మెంటల్, ఎకనామికల్, ఇంకా వాట్ ఎవర్ ద ట్రేట్స్, 6 ట్రేట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళకి అప్లై చేయాలి నేను ఫస్ట్. అరే నువ్వు ఊళ్ళో ఒక చాకలతని కొడుకువి, అంటే రజకుని కొడుకువి. అంటే నీ ఫైనాన్షియల్ స్టాటస్ ఏంటి, నీ డ్రెస్సింగ్ స్టాటస్ ఏంటి, నీ మెంటల్ స్టాటస్ ఏంటి, నువ్వు ఎంతవరకు ఆలోచించుకుంటావు, నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం నీ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు నీ మెచ్యూరిటీ ఏంటి. దీన్ని నేను ముందు ఈ క్యారెక్టర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను లోపలికి ఎక్కించాలి. అంటే నువ్వు నువ్వు ఇలాగే బతకాలి, అప్పుడే నువ్వు ఈ క్యారెక్టర్ని పంచగలవు. 14 మంది ఇట్లా ఉండాలి, ఒక్కొక్కరికి ఒక క్యారెక్టరిస్టిక్ ఇవ్వడం, అది ఎట్లా జరిగింది? సేమ్ ఇలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ ఏంటి. మీరు చెప్పినట్టు రాంబాబు అరే మీరు ఒక ఎస్సీకి సంబంధించిన వాళ్ళు, మీ నాన్న పేరు ఇది, మీ నాన్నగారు గవర్నమెంట్ జాబ్, మీకు ఒక ఇల్లు ఉంటుంది, మీ ఒక వీధిలో బతుకుతారు. మీరు ఆ సీన్ అబ్జర్వ్ చేస్తుంటే వెనక నుంచి ఏమంటారు చర్చి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్నదండి. అలా కొన్ని థింగ్స్ ఉంటాయి మీకు. అలాగే ప్రతిదీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు బాగా ఇష్టమైన సీన్ నేను రాసుకున్న దాంట్లో అతి అంటే అన్ని సీన్స్ లో ఇది బాగా ఇష్టం. చిన్నప్పుడు అమ్మ దుబ్బుతా ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే ఆంధ్రాని మనం చర్చికి వెళ్తున్నాను అన్నమాట. అదేంటి మనం గుడికి వెళ్ళాలి కదా, మా విలియంగడు రాంబాబు గడు చర్చికి వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను. అలాంటి ఇన్నోసెన్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్లోకి మేము లోపలికి దోర్చాలి కాబట్టి. అంటే వాడు ఇన్నోసెంట్ గా ఉండే లైఫ్ అది. వాళ్ళకి చర్చికి వెళ్తున్నామా దీనికి వెళ్తున్నామా లేదు. నేను చిన్నప్పుడు భోజనానికి వెళ్ళేవాడిని 25th సండే నా ఫ్రెండ్ వెళ్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడేసుకుని ఎక్కడ చర్చికి భోజనం వెళ్ళిపోదాం పదండి అండ్ December 25th January 1st కోసం వెళ్ళిపోవాలి. కేక్ కోసం అది అందరూ ఊళ్ళో అందరూ చేస్తారు. అంటే ఫ్రెండ్స్ ఉంటారు, అరే ఈసారి మీరు December 25th నువ్వే పార్టీ ఇవ్వాలి, సంక్రాంతి వస్తే మనం ఇవ్వాలి, అదో రకమైన ఇన్సెన్స్ ఉంటుంది కదా. సో అవన్నీ ఈ క్యారెక్టర్లోకి ప్రతి ఒక్క క్యారెక్టర్లోకి అప్లై చేస్తాం. ఓకే శివ మీ నాన్నగారు ఊళ్ళో సర్పంచ్, అంటే నువ్వు కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ నీకు ఉండాలి. సూర్య అరే నువ్వు ఇన్నోసెంట్గా ఉంటావు, ఫ్రెండ్ అంటే ఇష్టం, నీ క్యారెక్టర్ ఇది. సుబ్బు అనే క్యారెక్టర్ వాడికి స్ట్రైట్ ఫార్వర్డ్, కానీ చెప్పడం రాదు, ఆడి మాట్లాడేది కరెక్ట్, విధానం తప్పు. అలాంటి క్యారెక్టర్. విలియం అరే నువ్వు నాటిరా, నీ చల్లరగా ఉంటావు, పక్కన ఫ్రెండ్ అంటే కోపడతావు, అది ఇలాంటి క్యారెక్టర్. అలా వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కించాం. ఇలా ట్రీ డయాగ్రామ్ వేసుకుని ఓకే దాంట్లో డిలీట్ చేసుకుంటూ ఇప్పుడు మనం సినిమాలో ఎంతవరకు చూపించవచ్చు. బ్యాక్ స్టోరీస్ కంపల్సరీ ఉండాలి. ఆ బ్యాక్ స్టోరీస్ ఉంటేనే మాకు క్లారిటీ వస్తుంది. ఓకే వీడు ఇలా బిహేవ్ చేస్తాడు అనమాట, వీడి క్యారెక్టర్ ఇది. అలా మొత్తం టోటల్ నియర్లీ 45 డైలాగ్ ఉన్న క్యారెక్టర్స్కి బ్యాక్ స్టోరీస్ రాసుకున్నాం. మొత్తం రాసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఏ బిహేవ్ చేయాలని ఆ క్యారెక్టర్ సంబంధించిన డైలాగ్స్ మాత్రమే, ఆ విధంగా మాట్లాడుతుందని మాత్రమే మనం స్క్రిప్ట్లో పెట్టుకుంటాం. ఈ బ్యాక్ స్టోరీ మొత్తం కూడా మనకి డిఫరెంట్. అది పేపర్ మీద పెట్టడం, మ్యాక్సిమం బోర్డు మీద ఉంటుంది. అలా ఇందులో ఎంత మీ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయిన మనుషులు లేకపోతే సిచ్యువేషన్స్ మాక్సిమం రియల్ లైఫ్ లో చూసిన వాళ్ళే. నేను ఏవన్ క్యారెక్టర్ నా రియల్ లైఫ్ లో చూసాను. ఎవరు? ఊళ్ళో ఒక ఎద ఉంటాడు కదా, అలా టైప్ లో ఆ గ్యాంగ్, అలాంటి గ్యాంగ్ చూసాం. మా బ్యాచ్ లో వాళ్ళని చూసాం. సర్పంచ్లు కూడా నేను మా అమ్మ ఊళ్ళో చూసాను. అలాంటి సర్పంచ్లు చాలా మందిని మనం ఫేస్ చేస్తాం, అంటే రియల్ లైఫ్ లో ఉంటారు. సో మాక్సిమం ఒక ఊరు ఇదని కాకుండా నా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో అక్కడక్కడ అందరినీ చూసింది. అందుకే అంత న్యాచురల్ గా పలికించగలిగాను. ఓకే. అండ్ జాతర సెంట్రల్ కదా దీనికి. ఆ జాతర మీ ఊర్లో ఇట్లాంటి జాతర జరుగుతుంది? మొన్న 1.5 years బ్యాక్ మళ్ళీ 12 సంవత్సరాల క్రితం జాతర జరిగింది. మాది ఫ్యామిలీ ఒక 200 people 300 people ఉంటాం అనమాట. అమ్మమ్మకి 6 అక్క చెల్లెళ్ళు, 4 అన్న తమ్ముళ్ళు, మళ్ళీ మా చుట్టాలు, మా అన్నదమ్ములు 14 మంది, అక్క చెల్లెలు, ఇలా ఒక 200 people. ఇది మా అమ్మమ్మలూరులో మా కుటుంబానికి సంబంధించిన. అలా దగ్గర ఒక 5,000 కుటుంబాలు, 1,00,000 మంది గ్యాదర్ జరుగుతుంది అనమాట. 1,00,000 మంది గ్యాదర్ జరుగుతుంది. పురుషోత్తుపల్లిలో 12 సంవత్సరాల జాతర అనేది చాలా పెద్దది అనమాట. అలాగా వెస్ట్ గోదావరిలో వాడపల్లి, చేబ్రోలు, మన చాగళ్ళు, మన వివినగర్ ఊరు, మాధవరం అనే ఊరు, ఇలా ఇక్కడ 12 సంవత్సరాల జాతరలు జరుగుతాయి అనమాట. ఈ జాతరలు ఆ ఊరికి చాలా పెద్ద ఆచారం. అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఎవరిని. వాళ్ళు ఆ జాతర టైంలో చాలా అంటే చాలా ఏమంటారు దాన్ని, చాలా ఉంటుంది. వాళ్ళ యొక్క ఎమోషన్స్ చాలా హెవీ ఉంటాయి. ఊరు మంచిగా కాకుండా ఈ రోజు అందరు ఎలా ఫీల్ అవుతారంటే
అది నిజంగా నమ్మిన వాళ్ళు. ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నంటే కారణం మా అమ్మవారు. మేము ఈరోజు బయటికి వెళ్ళి బతుకుతున్నామంటే మా అమ్మవారు. ఇలా మనం నమ్మకానికి రూపం ఇచ్చి దేవతను చేసిన ప్రజలు మనం. ఇక్కడ అమ్మవారు ఉన్నారా, వాళ్ళు మనకు మహిమలు చూపిస్తారు, అవన్నీ పక్కన పెడితే మన నమ్మకమే దైవం. నేను నమ్మింది. సో ఆ రకంగా మా ఊర్లో అమ్మవారు నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట. నేను 2 సార్లు చూశాను ఇది. నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు. తర్వాత నా ఇంటర్మీడియట్ టైంలో ఉన్నప్పుడు, ఎప్పుడు డిగ్రీ టైంలో ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. దెన్ అప్పుడు మా అమ్మమ్మ పెద్దమ్మ నేను అడిగాను అంతే. తర్వాత ఏదో చెయ్యాలి, సంథింగ్ హ్యాస్ టు బి దేర్, అది చాలా కొత్తగా ఉండాలని నేను రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు వచ్చిన ఐడియా మా అమ్మమ్మ ఊరిలో జాతర. దెన్ మళ్ళీ ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్. అసలు ఏం చేస్తారని చెప్పినప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ కాంట్ ఇన్వాల్వ్ ఇన్ సినిమా, అంటే విజువల్గా చూపించలేండి. లైక్ పందిని చంపుతారు, పందిని కప్పెడతారు అనమాట, కింద భూమిలో కప్పెట్టేస్తారు. ఆ బలి చెట్టుని తీసుకెళ్లే వాళ్ళు చాలా దారుణంగా ఉంటారు అనమాట, చాలా హెవీ ఉంటారు. మనం వాళ్ళని చూపించలేం అనమాట. ఆ తలని నరికి 3 తలని నరుకుతారు. అది సో దానికి మేము డబ్బింగ్ క్రియేట్ చేయడం, మళ్ళీ సీజీ చేయించి, ఎందుకంటే మనం పెట్టలేము అలా డైరెక్ట్ గా పెట్టలేము, ఎందుకంటే సినిమా అందరూ చూస్తారు కాబట్టి వీ డోంట్ హ్యావ్ దట్ రైట్. చాలా ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి. చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ ఆచారాలు వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ ఆచారాలకు తగ్గట్టు, వాళ్ళ ప్రాసెస్ తగ్గట్టు ఉంటుంది. ప్రతి ఊరు డిఫరెంట్. ఏలూరులో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పాను. వాళ్ళు నేను చెప్పలేను, అవి మన ఆన్ కెమెరా చెప్పలేము కాబట్టి, ఎందుకంటే వాళ్ళ కల్చర్ కదా, కల్చర్ గురించి రాంగ్ గా తీసుకుంటారేమో ఎవరైనా మాట్లాడితే. సో ఇంకా జరుగుతున్నాయి, దాన్ని ఎవరు మూఢనమ్మకం కూడా అనకూడదు. అనడానికి ఎవరికి రైట్ లేదు. ఇట్స్ దేర్ ట్రెడిషన్. ఏమన్నా ఉంటే వాళ్ళలోనే ఉంటుంది అనమాట. ఊరిని దాటి ఏది బయటికి రాదు. ఊరిని దాటి ఏది బయటికి రాదు. ఊరిలో ఉన్న ఆచారాన్ని తప్పు పట్టడానికి ఉండదు, తప్పు పట్టడానికి కూడా ఛాన్స్ లేదు ఇక్కడ. నాకు తెలిసి అన్ని మంచి ఆచారాలు నాకు తెలిసినంత వరకు. నేను చూసిన మొత్తం దాంట్లో వాళ్ళు మేబీ యానిమల్ విషయంకి వచ్చేటప్పటికి మేబీ రాంగ్, యానిమల్ విషయం వచ్చేటప్పటికి డెఫినెట్లీ ఇట్స్ రాంగ్. బట్ అది ఆచారం, ఆపడానికి ఎవరు లేరు, ఆపే ధైర్యం కూడా ఎవరు చేయలేరు. గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు కదా ఇక్కడ. అదే ఇండియాలో ఇంకా నమ్మకం, రిలీజన్ అనేది వస్తే ఇంకా మొత్తం అన్ని అంటే నాకు తెలిసి నేను తప్పు అన్నాను. నమ్మకాన్ని ఎప్పుడు తప్పు అంటాను, మూఢనమ్మకాన్ని తప్పు అంటాను నేను, నమ్మకాన్ని ఎప్పుడు తప్పు అన్నా. సో ఈ స్టోరీ పిచ్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంది, ఎట్లా పిచ్ చేశారు దీన్ని? లైక్ 1 లైన్ లో చెప్పాలంటే ఎలా అని చెప్పేవాళ్ళు ఎలివేటర్ పిచ్ అంటారు కదా, 1 లైన్ లో డిస్క్రైబ్ చేయండి అంటే ఎలా? అర్థమయ్యేది కదా ఎవరికి, అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు. నేను కథ చెప్తాననేవాడిని. అంటే నాకున్న ఈ దీంట్లో నేను వెరీ గుడ్ నేరేటర్, చాలా కథ బాగా చెప్తాను. నాకు ఈ లైన్ చెప్పడం వచ్చేది కాదు. ఎలా చెప్పాలంటే 30 years ఆఫ్ లైఫ్ అనేవాడు. ఇట్స్ లైక్ కమింగ్ ఆఫ్ ఏజ్. 30 ఏళ్ళ వీళ్ళ జీవితంలో ఏమేమి చూసారంటే జాతర చూశారు, చైల్డ్హుడ్ చూశారు, ప్రేమ చూశారు, ఫ్రెండ్షిప్ చూశారు, ఫ్రెండ్షిప్ బ్రేకప్ చూశారు, మళ్ళీ కలిశారు, మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఊర్లో జాతర జరిపించారు, ఒక ఎలక్షన్ ఉంటుంది కదా, ఎలక్షన్ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు 30 ఏళ్ళ జర్నీలో ఏమేమి చూసారు అదే కథ అని చెప్పేవాడిని. అర్థం కాలేదని. అయితే కథ చెప్తాననేటప్పటికి ఇప్పటికొచ్చి నేను 2వ కథ ఎవరికి చెప్పను. అంటే ఒకసారి కథ చెప్తే లాకు. అలా 3 years జర్నీలో చాలా చోట్ల పిచ్ చేశాను నేను. అన్ని చోట్ల సినిమా ఓకే అయిపోయింది. ఎక్కడికైనా సినిమా ఓకే. 3 months కూర్చోబెట్టేవారు, భయపడేవారు. ఈ సినిమా నువ్వు 1 కోటి రూపాయలు చేస్తానంటే చేస్తాను. అసలు ఎలా అవుతుంది సార్ అంటే పెళ్లి చూపులు అయింది కదా సార్. పెళ్లి చూపులు లాంటి కథకి, పెళ్లి చూపులు లాంటి దానికి తరుణ్ భాస్కర్కి అంతే బడ్జెట్ కావాలి. ఆయన అంతా బాగా తీశారు. తరుణ్ భాస్కర్ 4 పెట్టి మీకు అంత బడ్జెట్ లో తీశారంటే, నాకు 40 మంది ఉన్నారు సినిమాలో. 4 దగ్గర ఫ్రేమ్ లో ఎంతమంది ఉంటారు అంటే నువ్వు అనిసుకుంటావు. రాసుకోవడానికి ఎంతైనా ఉంటుంది, రాసుకోవడానికి నీకు బ్రెయిన్ కి అడ్డు అదుపు ఉండదు, రాసేసుకోవచ్చు. ఇమాజినేషన్ కాబట్టి రాసేసుకోవచ్చు. కమ్స్ టు ఫ్రేమ్ అది ఊహల్లో ఉన్నాడు బాబు, కొంచెం దింపండి. కావాలనుకుంటే సందీప్ రెడ్డి వంగలాగా పెళ్లి చూపులు ప్రొడ్యూస్ మన వీళ్ళలాగా అమ్ముకుని ఆస్తులు అమ్ముకుని సినిమా చేసి ప్రూవ్ చేసుకోమనండి. చాలా వచ్చింది. చాలా హార్ష్ అసలు. లిటరల్లీ అది కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, నేను కళ్యాణ్ గారికి ఆయన కలవడానికి వెళ్ళి, ఆయనకు కూడా నచ్చి ఎందుకు ఆగిందో తెలియదు అనమాట. లిటరల్లీ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాను అనమాట. అర్థం కాల. 9 నెలలు ఊరు మొత్తం ఆంధ్ర నుంచి కళ్యాణ్ గారిని కలిసిన వంశీ సినిమా అయిపోతుంది, చాలా పెద్దది అయిపోయింది, అమ్మో మా వంశీ కలిసిపోయాడు అన్నప్పుడు ఇంట్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ గారిని కలిసాను ఈ సినిమా గురించి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ఆయన నిజంగానే కథ విన్నారా, నిజంగానే కథ చదివారా, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా. నా సినిమా అంతా
అంటే మీకు ఎలా ఉంటుంది అంటే అప్పుడు నీకు కథ చెప్పాను అనుకో, నువ్వు ఎగ్జైట్ అవుతావు. ఎగ్జైట్ అయ్యి నువ్వు ఏదైతే ఫీల్ అవుతావో అది చివరి వరకు ఉండాలి. అది ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి కంపల్సరీ ఉండాలి. అదర్వైజ్ అది వర్కౌట్ అవుతుంది. అది అది ప్రొడ్యూసర్కి ఉండేది కాదు, ఏ ప్రొడ్యూసర్కి ఉండేది కాదు. చెప్పినంత ఇద్దరు కొంత తర్వాత మరి వెళ్ళే ప్రాసెస్లో చాలా అడ్యూస్ వస్తాయి, చాలా చాలా వస్తాయి. దానికి వెనక్కి తగ్గిపోయి దీంట్లో చేసేద్దాం. మనకు అలాంటి సినిమా వచ్చింది కదా, కంచిరిపాలెంలో చేయాలి ఈ సినిమా. సరే కంచిరిపాలెంకి వెంకటేష్ అతను పడ్డ కష్టం అతను పడ్డాడు. అప్పుడు నాకు నిజంగా ఎవరు తరుణ్ మీదనే వెంకటేష్ మీద కోపం వచ్చింది నాకు. అరే వీళ్ళిద్దరూ ముందుకు వచ్చి ఒకసారి అయ్యో పెళ్లి చూపులు సినిమా అయిపోయింది, మళ్ళీ పెళ్లి చూపులు రాదు. కంచిరిపాలెం సినిమా చేశాను నేను, అప్పుడు నేను పడ్డ కష్టాలు పడ్డాను, మళ్ళీ కంచిరిపాలెం రాదు. అలాంటిది మళ్ళీ జాతరత్నాలు, దీనికి తగ్గట్టు నేను పిచ్చే ప్రాసెస్ కి జాతరత్నాలు వచ్చింది. జాతరత్నాలు అని సినిమా చేద్దాం సార్. జాతరత్నాలకి కమిటీ కూరలకి సంబంధం ఏంటి సార్? జాతర అఫ్కోర్స్ జాతర అనేది బిగ్గెస్ట్ హిట్ ఆ టైంలో, అందరికీ నచ్చింది, నవ్వుకున్నారు, అయిపోయింది సినిమా. మళ్ళీ నేను ఎందుకు జాతరత్నాలు చేయలేదు? నాకు జాతరత్నాలు కథ చెప్పు, ఇప్పుడు చేసేద్దాం సినిమా. సార్ నేను చెప్పిన కథ చేద్దామండి, ₹1,00,00,000. లేకపోతే సినిమాలో కథలో వేలు పెట్టడం. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సినిమాని సెకండ్ హాఫ్ మొత్తం రిజర్వేషన్ మీద తీసుకెళ్ళి ఊరు మొత్తం కూడా రిజర్వేషన్ మీద రెజల్యూషన్ తీసుకొచ్చిందని చేద్దాం అనుకున్నాను. సినిమాలో ఒక సన్నీ లియోన్తో కమిటీ కూరలు కాబట్టి సన్నీ లియోన్తో ఒక ఏంటిది సాంగ్ పెడదాం, రికార్డింగ్ డ్యాన్స్ లేకుండా ఇది ఎలా ఉంటుంది సార్? రికార్డింగ్ డ్యాన్స్ నేను వెళ్ళాను, కానీ రికార్డింగ్ డ్యాన్స్ లాగా డ్యాన్స్ అయితే నేను వేయలేదు. మా ఊళ్ళో నేను ఎప్పుడు డ్యాన్స్ వేయలేదు. నేను అలాగా సన్నీ లియోన్తో ఒక సాంగ్ పెడతాము, ఊరు మొత్తం ఆడియన్ కథలు వచ్చేస్తారు. అవ్వదు సార్, అది నేను భోగమని పెడతాను. అందుకని నేను భోగమని చూసాను, నేను వెళ్ళా, నేను మా కుర్రోళ్ళు అందరూ వెళ్ళి దొంగతనంగా చూసాం. అది ఓకే, అది ఎందుకంటే అది కుర్రోళ్ళు చేసే పని, అది నాట్ థింగ్ సార్. I love that scene. ఇలా చాలా ఉంటాయి, చాలా థింగ్స్ అంటే అర్థమయ్యేది కాదు మాకు. ఎందుకురా ఫస్ట్ రోజున నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు నీకున్న ఆ ఎక్సైట్మెంట్, ఇప్పటికి వచ్చి నేను కథ చెప్తే ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు, నేను కథ చెప్తే ఎగిరి గంతు వేసినోడు తప్పితే, ఇలాంటి కథ నేను వెళ్ళలేదన్నవాడు తప్పితే అది లేదు. అంటే మేబీ సినిమాలో కంటే నేను నేరేషన్ ఇంకా గట్టిగా చెప్తా. వెరీ గుడ్ నేరేషన్ స్కిల్స్, నాకు చాలా మంచి నేరేషన్ స్కిల్స్. అది పాటలు పెట్టి, ఎక్స్ప్రెషన్ పెట్టి, యాక్ట్ చేస్తూ మొత్తం ఒక సినిమాని చూపించేస్తాం. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అది ఒక ప్రొడ్యూసర్కి ఎప్పుడైనా ఫస్ట్ రోజున ఎలా ఉందో లాస్ట్ రోజు రిజల్ట్ వరకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటే మాత్రమే ఇలాంటి సినిమాలు పట్టుకు ఇలాంటి సినిమా అయినా వర్కౌట్ అవుతుంది. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారిని వాళ్ళ హీరోలు నమ్మినట్టు 4-5 ఏళ్ళు ఇస్తారు కదా, ప్రొడ్యూసర్స్ నమ్మినట్టు ఏదో రోజు చేస్తారు. అలాగా రాజమౌళి గారు నమ్మినట్టు అందరూ నమ్మాల్సిన అవసరం లేదు. బట్ ప్రతి డైరెక్టర్ రాజమౌళి గారు లెక్కే. ఆ సినిమాకి ఆయనే రాజమౌళి, ఆ సినిమాకి ఆయనే నాగేశ్వరి. వాళ్ళని కంపేర్ చేయకుండా, వేరే సినిమాలతో కంపేర్ చేసి ఇలా తీయండి అనుకోకుండా, నీకంటూ సినిమా ఉంది, నీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఎదుగుంచి నేను కమిటీ కుర్రోలు డైరెక్టర్, అంతే అయిపోయింది. కమిటీ కుర్రోలు మళ్ళీ వద్దు, ఇంకా కంపల్సరీ నాకంటే గొప్ప సినిమా అంటే ఇదేదో గొప్ప సినిమా అట్లా, అంతకంటే గొప్ప సినిమా, గొప్ప కథలు మణికొండ రూముల్లోను, ఫిల్మ్ నగర్లోను, కృష్ణానగర్ గదుల్లోను ఇంకా ఉన్నాయి. అది బయటికి రావడానికి భయపడిపోతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్, ఫస్ట్ రోజు నమ్మింది లాస్ట్ వరకు ఉండదు. వేలు పెడతారు, అన్నీ చేస్తారు, అది తప్పులేదు. బట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తే మాత్రమే, అన్ని క్రాఫ్ట్స్ కలిస్తే మాత్రమే, ఈరోజు నిహారిక గారు నాతో కలిసినందువల్ల మాత్రమే నేను తీయగలను. నన్ను నమ్మారు ఆవిడ పూర్తిగా, ఇన్ అండ్ అవుట్ నమ్మేశారు. వితౌట్ ఎక్స్పీరియన్స్, అసలు సెట్ ఎక్స్పీరియన్స్ లేకుండా, నన్ను ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా, నా షార్ట్ ఫిల్మ్ చూడకుండా ఈయన కథ చెప్పాడు, కథ తీస్తాడని నమ్మకం ఉందని చెప్పి, అసలు నాకు డెమో షూట్ కూడా లేకుండా ఫస్ట్ 5 రోజులు బేబీ షూట్ అనుకున్న వెర్షన్లో 2 రోజులు చూసి ఇంకా రెచ్చిపోండి, నేను నాకు నమ్మకం వస్తుంది నేను కదా అని హ్యాండిల్. దట్స్ హౌ ఐ హ్యాండిల్ అందర్ పీపుల్ని. ఎందుకంటే నా ఈ 3 yearsలో మా కుర్రలందరూ నాతోనే ఉన్నారు కాబట్టి వితౌట్ స్క్రిప్ట్ వెళ్ళాను. పేపర్ కూడా స్క్రిప్ట్స్, ఒక్క పేపర్ కూడా సెట్లో లేదు. ఆ సెట్లో పేపర్ కూడా రాదనమాట. 29A అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాల్సిన సీన్, అక్కడ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఎవరిదో, ఈ సీన్లో ఇంపార్టెన్స్ నీదిరా, నువ్వు ఇక్కడ ఉంటావు, నేను ఇలా ఉంటా. స్టేజింగ్, ఆ స్టేజింగ్ ఎలా చేసాం? స్టేజింగ్ ఇస్ బిగ్గెస్ట్. ఎలా నించో పెట్టడం కాదు, లైటింగ్ ఉండాలి, ఇవన్నీ మళ్ళీ అవన్నీ కట్ చేసుకోవడం. రాజుగారు కంప్లీట్ వర్క్ హాలిక్ అనమాట. లైక్ డామ్ గుడ్ లైటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ, డామ్ గుడ్ నాలెడ్జ్ అయింది. చాలా పర్టికులర్గా ఉండి ఆయన కూడా అలాగే చేశారనమాట.
కంప్లీట్ గా. స్క్రిప్ట్ లేదు అంటే నాకు చాలా షాకింగ్ గా ఉంది. స్క్రిప్ట్ లేదంటే స్క్రిప్ట్ వాళ్ళ చేతిలో లేదు, ఆల్రెడీ ప్రిపేర్డ్, ఎవ్రీథింగ్. మీకు ప్రతి సీన్ సింగిల్ షాట్ చేస్తారు. ఈవెన్ ప్రసాద్ చేసిన సీన్ కానీ, ఆ అబ్బాయి శివ క్యారెక్టర్ స్పీచ్ ఇచ్చే సీన్ ఉందా, దగ్గర ఒక మేము 8 బ్లాకులు చేసి 8 బ్లాకులు సింగిల్ షాట్ అబ్బాయి సింగిల్ షాట్ చేస్తారు. మా వాళ్ళు లేట్ అవుతుంది అయితే యాక్టర్ వాళ్ళు ఏ రోజు లేట్ అవ్వలేదు. వీళ్ళకి పోటీగా సాయి కుమార్ గారు చేశారు. సార్ అబ్బాయి సింగిల్ షాట్లో చెప్తానంటే నేను ఎందుకు చెప్పను, ఏం చెప్పాను చూడ, ఆయన ప్రిపేర్ అయిన స్లాంగ్ ఇంపార్టెన్స్ కదా, స్లాంగ్ ఎంత బాగా నేర్చుకున్నారంటే సాయి కుమార్ గారు. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కుర్రోళ్ళు చేస్తారా మేము చూసుకుంటాంలే అని పేపర్ లేదు అక్కడ. మెయిన్ పెద్ద ఆర్టిస్టులు మాత్రమే అప్పుడప్పుడుగా వస్తారు కాబట్టి 1-2 సార్లు వాళ్ళు ప్రతిదీ చెక్ చేసుకుని నాతో స్లాంగ్ తెలుసుకుని అలా. ఎలా షూట్ చేశారు? ట్రాన్స్ఫర్మేషన్ భయంకరంగా ఉంది. జస్ట్ హెయిర్ మేకప్ కాదు, లైక్ మొత్తం తేడా తెలుస్తుంది. ఏంటి ఫస్ట్ షూట్ చేశారు, ఏంటి తర్వాత షూట్ చేశారు? యాక్చువల్లీ దీని గురించి చెప్పాలంటే 3 ఏళ్ళ క్రితం నుంచే చెప్పాలి. చెప్పిన 8 మంది ఇందులో 8 మందిని నేను ఆడిషన్స్ లో పట్టుకున్నా వేరే ప్రొడక్షన్ హౌస్. వీళ్ళందరూ వేరే ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మున్నారు బేసికలీ. 2 years నుంచి అసలు ఏ సినిమా చేయాలో షార్ట్ ఫిల్మ్స్ లో కూడా దొరల. ఒక ప్రసాద్ దయారా ఒకడే అప్పుడు కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అబ్బాయి విందులో చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎవరు నమ్మకంతో నాతో ఉండిపోయారు. నా భయం వల్ల నేను ఇక్కడ ప్రొడక్షన్స్ ఎక్కడ కాదంటుందో వీళ్ళని, ఆ భయం వీళ్ళు నమ్మారు నన్ను. వాళ్ళది కూడా పాపం, వాళ్ళు కూడా ఇదై ఉంటారు కదా, టెన్షన్ కదా వాళ్ళకి కూడా. 2 ఖర్జూర పళ్ళు, 1 జ్యూస్, ఇంత గ్లాస్. అందులో నీకు 13 kgs తగ్గాలంటే ఏ విధంగా ఉంటుంది ఇంకా చూడండి. మామూలుగా నేనైతే 2 బిర్యానీలు తినకపోతే నేను ఆగలేను కాదు. కానీ నేను మొండిగా ఉండేవాడిని. ఒక అవకాశం దొరికిన తర్వాత అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కసిగా ఉండే నటుడికి తెలుస్తుంది కదా మనకి. అది డైరెక్షన్లో నాకు ఎంత కష్టం ఉందో, టెక్నికల్గా నా టెక్నీషియన్స్కి ఎంత కష్టం ఉందో 100 రెట్లు నా యాక్టర్స్కి ఉంది అనమాట, ఇంక్లూడింగ్ అమ్మాయిలు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. చిన్నపిల్లలు వాళ్ళు 20-21 years అమ్మాయిలకి. వాళ్ళ లుక్స్ చూస్తే కనుక 30 years దే లుక్ ఫ్యాట్. వాళ్ళు కూడా అయ్యారు. అంటే తర్వాత ఆఫర్లు పోతాయేమో అలాంటివి కూడా లేవు పాప. అంతే ఈ సినిమా మాకున్నది ఇంతే స్పేస్, మాకు ఈ సినిమాలో స్పేస్ దొరికింది 100%. అంతే. ఈవెన్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు. సాయి కుమార్ గారు చాలా కీన్ ఆయన లుక్స్లో. ఫస్ట్ మనం ఇది చూద్దాం, 1999కి ఈ లుక్ వెళ్దాం, 2010కి ఈ లుక్ వెళ్దాం, 2030కి 24కి ఏ లుక్ వెళ్దాం. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, బలగం జయరాం గారు, మన కంచరిపాలెం కిషోర్, ఎవ్రీవన్, శ్రీలక్ష్మి గారు అయితే నేను ఇడ్లీలు అమ్మాలి కదా, అవి తెలియదు పాపం. ఓకే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, శారీ ఎలా కడతారు, ఇవి తీసుకుని జాకెట్లో పెడతారు, మన డబ్బులు ఇచ్చేటప్పుడు అమ్మమ్మలు ఎలా ఉంటారు కడతారు లేకపోతే ఎలా పెడతారు. నేను చూసిన మా అమ్మమ్మ ఇవన్నీ చాలా చిన్న థింగ్స్ ని మేము పట్టుకున్నాం. అదే సో మెనీ ఫోర్ షాడింగ్ థింగ్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా అవి చెప్పాలి ముందు నాకు. ఫోర్ షాడింగ్ థింగ్స్ అంటే మీరు అబ్జర్వ్ చేశారంటే సినిమాలో చిన్నప్పుడు వీళ్ళు టాస్ వేసుకుంటారు, తడిపొడి కోరుకుంటారు. కోరుకునేది ఎవరంటే ఇటు పక్క ఆ జోకర్ ఉండేవాడు ఆత్రం. అరే ఆత్రం నువ్వు జోకర్ రా. ఇటు పక్కన సూర్య, ఇటు పక్కన సుబ్బు. సూర్య వచ్చి ఫస్ట్ పెద్దోడిని అడుగుతాడు, శివని అడుగుతాడు. శివ నువ్వు నా అభిప్రాయం, పెద్దోడు నువ్వు నా అభిప్రాయం, చిన్నోడు. ఇటు పక్క ఏమో కొంతమంది స్ప్లిట్ అవుతారు. అంటే చిన్న ఫోర్ షాడింగ్ చేద్దాం అనుకున్నాను నేను, జనాలకి చెప్పకనే. అంటే తెలీదు వాళ్ళకి, మనం చెప్పేవరకు తెలీదు. కొన్ని దేశం మళ్ళీ బ్రిడ్జ్ మీద నుంచి పాటలో ఒకటి దూకితే పైనుంచి ఈత కొట్టడానికి ఎవరో దూకితే వీళ్ళందరూ స్నానం చేస్తుంటే అరే ఆత్రం మనం కూడా అక్కడ నుంచి దూకుదామంటే అమ్మో అక్కడి నుంచి నేను దూకును అంటాడు. అలాంటివి మంచి మంచి థింగ్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో, అలాంటివి పెట్టాను. యాక్చువల్లీ సినిమాలో మంచి ఇన్నోసెంట్ పర్సన్ కదా అది, ఆ క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ కదా. బట్ మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ క్యారెక్టర్ నేను రాసుకున్న నా కెరీర్ లో అదే. వాడికి అది ఇన్నోసెన్సే, కానీ ఎవడో చెప్పలేనంత ధైర్యం వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పు అని చెప్పాడు. నువ్వు వాడు కొట్టడం తప్పే, కానీ వాడి మాట అనడం తప్పురా, నువ్వు అలా అనకూడదని చెప్పినాడు. డైరెక్ట్ గా వెళ్ళి మిగతా సర్లే ఏదైతే జరిగిందని అన్నవాడు శివ, సర్లే ఏదో నేను కదలపోతున్నాడు. సూర్య విల్లింగ్ గారు బాధపడిపోతున్నాడు, పక్కన రవి కూర్చొని ఏడుస్తున్నాడు. పెద్దోడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని క్యారెక్టర్లు బాధపడుతుంటే ఒక్కడ మాత్రమే దగ్గరికి వెళ్ళి చెప్పాడు. చెప్పినోడే కాకుండా జాతరకి వెళ్ళి నన్ను కుట్టాడని ఎక్కడా చెప్పలేదు. మళ్ళీ జాతర పనిలో ఉన్నాడు. వాళ్ళు వచ్చి జాతర నేను కుట్టడని చెప్పాడు అంటే ఆను కొట్టడం ఏంట్రా అని గొడవ పడతాకి స్టార్ట్ అవుతారు.
సో మెచ్యూర్డ్ పర్సన్ ఆత్రం క్యారెక్టర్ అండ్ సత్య క్యారెక్టర్. వాళ్ళందరూ భుజం మీద వేసుకుంటాడు. మా ఆడవాళ్ళు కాదు, నేనే బలిచేటి కింద పడేసాను, అందుకే నా కొడుకు చనిపోయాడు, పిల్లల్ని ఏమనకండి అనే క్యారెక్టర్. మెచ్యూరిటీ అంటే అది. ఊళ్ళో అందరూ అడిగారు నన్ను, అంత పెద్దగా అంత హెవీగా వెళ్ళాడు కదా, విల్లులు ఎందుకు అంత త్వరగా తీసుకొచ్చారంటే, ఒకవేళ వెళ్ళిన తర్వాత అతను రాను అని ఉంటే కనుక అతని క్యారెక్టర్ చచ్చిపోతుంది. నాకు అక్కడే అతని క్యారెక్టర్ వేస్ట్. ఇంకా అతను వెళ్ళిన తర్వాత అతను అన్ని మర్చిపోయి అతని బాధ, అతని తల్లి అనే ఆవిడ హార్ట్ బ్రేకింగ్ సీన్ అది. ఆమె వచ్చేస్తాడు, జాతరకి వెళ్ళినాడు, వచ్చేస్తాడంటే వెళ్ళి కూర్చుని ఉండేది హార్ట్ బ్రేకింగ్ స్టఫ్ అది. అంటే నాకు స్కోప్ రాలేదు. ఒక తల్లి ఎమోషన్, ఒక అమ్మాయి ఎమోషన్ చూపించడానికి అంత పెద్ద స్కోప్ రాలేదు. ఎక్కడ దొరకట్లేదు నాకు. ఒక్క చోటు అడిగింది, వీళ్ళందరూ బయటికి ఎందుకు రావాలి అసలు, ఊరు వదిలేసి? ఊరు వదిలేసి కోపం మీద రావాలి, లేకపోతే ఈ ఊరు నాకు అన్యాయం చేసిందనే పగతో రావాలి. ఈ రెండూ లేకపోతేనే అతని క్యారెక్టర్ పండుద్ది అనుకున్నాను. ఎందుకు రావాలంటే, ఒకవేళ జాతర కోసం ఊరి నుంచి బయటకు వెళ్ళినాడు మళ్ళీ వస్తాడని చూస్తున్న తల్లి ఇంకా బాధలో ఉంటే దాన్ని తీసుకెళ్లి వేరే చోట బతికి ఇంకా ఉంటుందేమో అనుకుంటే ఇంకా అక్కడే ఉంది. ఆవిడ వచ్చినప్పుడు చెప్పుద్ది, వీళ్ళందరూ వచ్చారంటే నా కొడుకు కూడా వచ్చేస్తాడే అంటుంటుంది వెనకాల నుంచి. దోస్ రైటింగ్స్ నాకు బాగా గుర్తొస్తున్నాయి. 3 years బ్యాక్ రాశాను కదా. మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన మీ తప్పేం లేదు, అది నా తప్పు అని అనుకోవడం గిల్ట్ ఇంకా పెంచుతుంది వీళ్ళకి. అది ఎమోషన్ వెయిట్ ఇంకా పెరుగుతుంది దానివల్ల. ఆయన వీళ్ళని బ్లేమ్ చేశాడు అనుకోండి, న్యూట్రలైజ్ అవుతుంది. ఇక్కడ మీ తప్పేం లేదు, మీరేం ఫీల్ అవ్వకండి అని చెప్పడం ఇస్ వెరీ. అది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, నేను ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జోష్ ప్రకాష్ రాజ్ గారు. నేనేం చేయలేదంటే, నాగ చైతన్య గారు సరేరా అని, నేనేం చేయలేదు సరేరా అంటే ఆయనకి ఇంకా అడిగి ఛాన్స్ లేదు. వాడు ఏడుస్తాడు ఇంకా అక్కడ కూర్చొని, నేనేం చేయలేదు ఆడికి తెలుసు, ఆడే చేసాడనే విషయం ఆడికి తెలుసు. ఒప్పుకోలేకపోతాడు, ఒక లేయర్ అడ్డు వచ్చేస్తుంది, భయం. అలాంటి క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం అనమాట. సుబ్బులకు చాలా బాగా అప్లై అయింది అది. ఈరోజు సుబ్బు గురించి అందరూ మాట్లాడుతున్నారంటే, సుబ్బు కంటే చిరాకు వస్తుంది అందరికి. ఏం మళ్ళీ ఎలా ఉన్నాడు ఏంట్రా బాబు వీడు ఏంద్రా అనుకున్న అదలు. చాలా మంచి ఆర్క్. లైక్ RRR లో నేను ద బెస్ట్ ఆర్క్ రామ్ చరణ్ గారిది. కోపం వస్తుంది మనకు కూడా, ఏంద్రా బాబు ఇది అసలైన. ఆయన అంతా చూసిన ఆయనకి తల్లిదండ్రులని వాళ్ళ ఫ్యామిలీని చంపేసినప్పుడు వచ్చిన ఆర్క్, అతను ఏం చేసినా కరెక్ట్ అనిపిస్తుంది లాస్ట్కి మనకి. అలాంటి ఆర్క్ ఇది. అంటే వాడు ఎంత బాగా రద్దు పెట్టుకుని ఉంటాడు, 12 ఏళ్ళాడు. ఆడికి తెలుసు కదా, కంపల్సరీ సాయంత్రం వెళ్ళేటప్పుడు పొద్దున్న పని చేసుకున్నా కానీ సాయంత్రానికి మాకు ఊరు గుర్తొస్తుంది. ఈ టైంలో పెగ్గేసేటప్పుడు లేకపోతే ఇంకోటి చేసేటప్పుడు ఊరు గుర్తొస్తుంది. అలాంటి క్యారెక్టర్ అది నాకు చాలా ఇష్టమైన రాసుకున్న క్యారెక్టర్. ఆ కట్టు కూడా బాగా నచ్చింది. లైక్ వాళ్ళ ఇంటికి సత్య ఇంటికి వెళ్ళిపోయాక ఆ హోల్ ఫ్యూనరల్ ప్రాసెస్ చూపించడం అనేది. అది ఎడిటింగ్ చాయిస్, రైటింగ్ చాయిస్. బట్ కట్ ఉంది కదా, కట్ అన్వర్ డిడ్ ఫెంటాబులస్ జాబ్. కట్ ప్లాన్ ఆప్షనల్ ప్లాన్ టైప్ అయిపోతుంది నాకు. మా కట్ ఏంటంటే, ఆ కెమెరా ఎప్పుడైతే ఇలా ఉందో ఫేస్ మీదకి సౌండింగ్స్ తో వెళ్తూ ఈ కెమెరా ఇలా తిరిగి ఈ మళ్ళీ భుజం మీద నుంచి ఇలా పైకి వస్తే ఓపెన్ అవ్వాలి, ఇలా తిరిగి ఓపెన్ అవ్వాలి. ఇది మేము వేసుకున్న ప్లాన్. అక్కడేమో చుట్టూరు అందరూ జనాలు మూగిపోతున్నా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో ఈ టర్న్ దొరకట్లేదు మాకు. ఆ టర్న్ దొరకట్లేదు. సరే ఏం చేద్దామంటే, ఒక పని చేద్దాం, ఒక టైట్ వేసేసి ఒక బ్లాక్ తీసేయండి, ఎందుకైనా మంచిదని తీసేసుకున్నాను. ఒక టైట్ పెట్టేసి ఉంచేయండి, ఈ షార్ట్తో మనం ఈ దగ్గరికి వెళ్తాం కదా, ఇక్కడ ఆపుకుని ఏదైనా చూద్దాం అనుకుని వదిలేసాను నేను. ఇంకా వన్ డే నేను రేస్తుంటే, నేను ఒక కట్ చూపిస్తాను నీకు అని చెప్పి అన్నవరం పిలిచి ఆ కట్ చూపించి ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా అయిపోయింది. ఇంకా మ్యాడింగ్ మ్యాడింగ్ నేను మర్చిపోయాను, ఆ కట్ తీసాననే విషయం మర్చిపోయాను. ఎందుకంటే నా కట్ ఇదే, దగ్గరికి వెళ్తే ఇలా రావాలి నాకు ఆ మైండ్లో ఉన్నాను. నేను నిజం కట్ చూపించాడు, దానికి వెనకాల సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తాను చూడు నువ్వు, మన సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తాడు ఎడిట్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటర్ డెఫినెట్లీ అన్వర్ వేసి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి నాకు కట్ చూపిస్తాను గురుజీ సర్జీ ఒకసారి చూడండి అని చెప్పి. నేను మ్యాడ్ అయిపోయాను ఇంకా ఆ కట్కి. ఫట్ మన కొట్టగానే అనుకుని కూర్చొని నాకు కట్ స్టార్ట్ అయినా ఇప్పుడు మళ్ళీ ఎడవాలా అని ఆ జోన్కి వెళ్ళాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఐ థాట్ సాడ్నెస్ అంతా అయిపోయింది అనుకున్నా, అక్కడతో సాడ్నెస్ అంతా అయిపోయింది. బట్ దెన్ అగైన్ దీనికి వెళ్ళాలా అని చెప్పి ఐ లవ్డ్ దట్ హోల్ బిట్. అక్కడ కూడా సాయి కుమార్ క్యారెక్టర్ కొంచెం అంటాగనిస్ట్ అనిపించినా అక్కడ హ్యూమనైజ్ అవుతాడు ఆయన. ఊరది నువ్వు నేను ఊరల్లో ఏమైనా కూడా మనం లోపల చూస్తున్నాం, బయట అదే ఊరు, అదే నిజమైన ఊరు. ఆయన వచ్చి డబ్బులు ఇచ్చేసి పంపించేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరాగా నువ్వు తోపులాట్లో పడ్డాడు, ఎవరి మీద పెట్టకండి అని. దాన్ని పొలిటికల్ గా యూజ్ చేసుకున్నా గానీ, అది సొంత ప్రయోజనాలకైనా కానీ ఒక ప్రాణం తీద్దామనో ఇంటెన్షన్ కాదు, అది ప్రాణాలు తీద్దామో అని ఇంటెన్షన్ కాదు. అతను కూడా బాధపడతాడు. ఒక షాట్ మాకు పడలేదు, ఎలా చూసుకుంటారే మనం చంపేశామా అన్న ఫీలింగ్ లో ఆయన ఎలా చూస్తాడు. ఎందుకు అంటే మళ్ళీ సెకండ్ హాఫ్ లో మేము అంత రేపు చూపించలేమని
అతనిలో కన్నింగ్ చూపించకపోతే సాయి కుమార్ గారి దాంట్లో మేము మళ్ళీ వెనకాల ఆడియన్ నువ్వు మంచోడు కదా ఈయన ఎందుకు తప్పు చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది, అలాంటి షార్ట్స్ వేస్తాయి. న్యూట్రల్ అయిపోతుంది అంతా, ఇంక చూపించడానికి మాకు స్టఫ్ దొరకదు. సో అది వద్దనుకున్నాం. జాతర ఇంటర్వ్యూషన్ సీక్వెన్స్ స్టేజింగ్ దాని గురించి అసలు నాకు లైక్ ఎవరు చనిపోతారు, ఒకరు చనిపోయారని తెలుసు, ఫస్ట్ ఓపెనింగ్ ఒక ప్రాణం పోయింది అంటారు. సో చూడడం మొత్తం ఎవరు చనిపోయారు, ఇది చనిపోయారు, ఇది చనిపోయారు. నేను రవి సూసైడ్ చేసుకుంటాడేమో అనుకున్నా, ఎవరు చనిపోయారు అనే మోడ్ లో చూస్తూ ఉంటే ఒక పాయింట్ లో వాళ్ళందరూ వచ్చి కొబ్బరి తోట దగ్గర పడిపోతే అక్కడ ఇది ఒకటి పెట్టుంటది. ఐ థాట్ ఓకే ఇప్పుడు ఎవడన్నా దీని మీద పడి చనిపోతాడా, ఐ వాస్ థింకింగ్ లైక్ దాట్. ఇక్కడ చాలా జరుగుతుంది కదా, పడిపోయి ఇక్కడ పడిపోతాడా. సో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దాట్. సో వెన్ ఆత్రం ఫైనల్లీ ఫెల్ట్ ఐ వాస్ లైక్ అప్పా ఓకే ఐ వాస్ ఆత్రం గానీ రవి గానీ అనుకున్నా. బట్ రవికి సింపతి వచ్చినప్పుడు అరే పాపం రవి చనిపోకూడదు బికాస్ గ్రాండ్ మదర్ ఉంది కదా ఎట్లా ఐ వాస్ థింకింగ్. బట్ ఆత్రం చనిపోయినప్పుడు ఇంకేం చేయలేను. ఆ హోల్ సీక్వెన్స్ ఐ వాస్ వాచింగ్ విత్ టెన్షన్ అన్నమాట. అందరూ అలానే చూస్తుంటారు ఎవరు అని చెప్పి. అది యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ డెబ్యూటెంట్ గా అందరికి ఒకటి ఉంటుంది కదా భయం ఏంటంటే తీసుకున్నది పైకి వచ్చేది ఒక 50% 60% వస్తే చాలరా, ఎక్కువ పెట్టుకోకరా మైండ్ లో అని ముందు మనకి డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ అందరూ సలహా ఇచ్చేది అంటే నువ్వు ఊహించేసుకోకు, మరీ ఓవర్ ఊహించేసుకుంటున్నావు నువ్వు, అది జరగకపోతే పిచ్చెక్కిపోతావు నువ్వు అన్న మైండ్ సెట్ లో నన్ను రెడీ చేసేవారు అందరూ. ఎందుకంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యే పర్సన్, నేను చిన్నదాన్ని కూడా పట్టుకుని ఎగ్జైట్ అయిపోతాను. ఒకవేళ అలవకపోతే ఒక రోజు బాధపడతా, తర్వాత రోజు మళ్ళీ నార్మలే. ఎందుకంటే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను బయటకు వచ్చేసి పూర్తయింది. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎలా రాసుకున్నారు ఏంటి, చాలా బాగా రాసుకున్నారు విన్నాను నేను. ఆ సింగిల్ లైన్ ఆర్డర్ చూడడం కానీ ఇవన్నీ జరిగింది తప్పితే పూర్తి నేరేషన్ జరగలేదు. బట్ ఏదైనా రోజున నీకు నేను ఉంటాను ఒక మాట చెప్పారు ఆయన నాతో, అది ఏ రోజో తెలియదు మరి. అది ఒకటి ఆ వర్డ్ నాకు ఇచ్చారు చాలదు. అది పక్కన పెడితే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎప్పుడైతే రాసుకుంటాం కదా, పాప కింద పడతాడు, ఈ కింద పడిన తర్వాత అందరూ కొట్టుకుంటుంటే శివకి ఏం చేయాలో తెలియదు, విలియం తీసి ఇసిరేస్తాడు. శివ పక్కనున్న విలియం వెళ్ళి మళ్ళీ సుబ్బు మీద పడుతుంటే సుబ్బుని పట్టుకుని చొక్కా పట్టుకుని పక్కన లాగుతాడు. ఇలా రాసుకుంటాను నేను, డీటెయిల్ గా రాసుకుంటాను. యాక్షన్ సీక్వెన్స్ కూడా నేను రాసుకుంటాను. ఇదంతా రాసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ పని ఓకే. వీళ్ళు పరిగెడుతుంటే వెనక నుంచి ఇంకోటి పరిగెడతాడు. కొలైడ్ అయ్యేటప్పుడు వీళ్ళిద్దరు ఒక బ్లాక్ లో వీళ్ళిద్దరు వస్తే ఇటుపక్క బలిచెట్ట ఇటుపక్క ఇలా వస్తూ ఉంటారు. బలిచెట్టని ఇలా గుర్తుకుని మళ్ళీ వీళ్ళు ఎలా వెళ్ళి ఇక్కడ మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరికి ఎంటర్ అవ్వాలి. అంటే ఊరు చుట్టూరు తిరగాలి ఇలాగా. డిజైన్ కూడా అలా జరుగుతుంది అనమాట. ఊరు జోగ్రఫీ వేసుకుని ఆ జోగ్రఫీలో మరి వీళ్ళిద్దరు గుద్దుకున్న తర్వాత వీళ్ళు ఎలా వచ్చి వీళ్ళేమో ఈ పక్క నుంచి వస్తారు మళ్ళీ. అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చేస్తారు పరిగెట్టుకుంటున్నారు కాబట్టి, వీళ్ళు గుద్దేసుకుని పడిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ లాస్ట్ పడిపోయిన తర్వాత వీళ్ళు ఎంట్రీ అవుతా ఉంటారు. ఇలాగా కర్రలు పట్టుకుని గడిలో అరుచుకుంటూ బలిచెట్ట అనే వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈ రాసుకునేటప్పుడు రాసేసుకున్నాం. నేను డిఓపి ఏంటంటే అంత న్యాచురల్ గా జరుగుతుంది సినిమా. మాకు ప్రేమ గడిలో స్టెప్ వేస్తారు కదా మన వాళ్ళు, నాకు స్టెప్ ఇష్టం లేదు. అంటే మా నిహారి గారు వీళ్ళందరూ మీకు ఇష్టం లేకపోతే తీసేయండి, రమేష్ గారు కూడా అంతే, మీకు ఇష్టం లేకపోతే తీసేయండి, స్టెప్ వద్దు. నాకు డిఓపి బాగా క్లోజ్. నాకు అర్థం కాదు నేను సినిమాలో డ్యాన్స్ ఏంటి అసలు, మన సినిమాలో డ్యాన్స్ ఏంటి, సరే డ్యాన్స్ పెట్టకూడదు. లేదు వంశీ, సమ్ థింగ్స్ మరీ కాదు సినిమా గురించో లేకపోతే నువ్వు నేనేమి దీని గురించి చెప్పట్లేదు అంటే అప్పుడు జేడీని పిలిచి, జేడీ నాకు ఎవరు సినిమాలో స్టెప్ వేసినట్టు కంపోజ్డ్గా అందరూ నార్మల్ ఒక సింక్లో వేయకూడదు, ఆ స్టెప్ న్యాచురల్గా నీట్గా ఉంటే చాలని చెప్పి అతను వేయించి ఇవి వేస్తాం కదా. ఈ టైప్లో మాకున్న ఒక అతిపెద్ద సీక్వెన్స్ విజయ్ మా ఇది ఇంటర్వల్ బ్లాక్. సరే మనం మళ్ళీ దాటేసాము డ్యాన్స్ది, మనం వద్దనుకున్నా కానీ పెట్టుకున్నాము. సమ్ టైమ్స్ వర్క్ కూడా అవ్వచ్చు, అన్నీ మనం కరెక్ట్ కాదని చెప్పి నేనే డిఓపి మాట్లాడుకుంటా, వంశీ మనం ఈ సీన్ని మనం పేపర్ మీద అలా రాసుకుని తీయాలంటే నువ్వే కొరియోగ్రఫీ చెయ్యి, నేనే సినిమా చేస్తాను. ఎందుకంటే చాలా సీన్స్ నేను మానిటైజెస్ నేనే రాసుకుని నేనే కొరియోగ్రఫీ చేసుకున్నాను. సో డిఓపి నేను డిస్కషన్ ఇది ఫైట్ సీక్వెన్స్ మనం చేసేద్దాము, నీ దగ్గర ఒక మంచి ఐడియాలజీ ఉంది చేసేయని. ఎందుకంటే నాగబాబు గారు నాకు ఇంకో బూస్టింగ్ ఇచ్చారు. సినిమా చెప్పేసిన తర్వాత నీకు ఎవరో కొరియోగ్రఫీ అవసరం లేదు, నువ్వు నాకు ఏం చేయాలో చెప్పేసావు, నీకు మాస్టర్ అసిస్టెంట్ ఉంటే చాలు, నువ్వు చేసేసుకో, నాకు తెలిసి వర్కౌట్ అవుతుంది అన్నారు నాగబాబు గారు. ఇంకా అదొకటి ఎక్కువైపోయింది నాకు, ఎక్కువై చేసేద్దాం వాడు పీకేద్దాం మనం అన్నీ చేసేసాం, ఇది ఎందుకు చేయలేమని చెప్పి నాకు ఎలా చెప్పాలో తెలియక రమేష్ గారికి చెప్తుంటే రమేష్ గారు వద్దు, మీరు చేయించినంత వరకు బాగా చేస్తున్నారు. కొన్ని చోట్ల మీరు అడిగిన టెక్నీషియన్స్ వచ్చారు, కొన్ని చోట్ల ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్తో పని చేయాలంటే భయం వేసింది మాకు. ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, ఇప్పుడు ఏ విధంగా ఆయన కన్విన్స్ చేయాలి, కంపల్సరీ వినరు. పెద్ద పెద్దోళ్ళు చిరంజీవి గారితో, రజనీకాంత్ గారితో,
కమల్ హాసన్ గారితో అంత పెద్ద పెద్దలతో పనిచేసినప్పుడు ఒక పిల్లనాకుడికి నేను వెళ్ళి చెప్తే ఎలా వింటారు. మ్యాడ్ అయిపోయాం, సీన్ జరుగుతుంది, లోపలికి వచ్చారు. విజయ్ మాస్టర్ మామూలుగా నేరేషన్ అయిపోయింది, తర్వాత చెప్తాను. ఆయన విన్న వెంటనే సినిమా నేను చేస్తున్నా అన్నారు. అది పోయి అబ్బా ఒప్పేసుకున్నారేంటబ్బా, ఒప్పుకోకూడదు కదా మన లెక్క ప్రకారం అంటే. ఆయనకు రిఫరెన్స్ ఏదో నేను అనుకున్న కొన్ని సినిమాలు రిఫరెన్స్ ఏదైనా చూపిద్దాం అనుకుంటే ఎలా కావాలి విజువల్గా చెప్పాలి కదా. రిఫరెన్స్ రేజ్ చేస్తుంటే ఆయన ఒక 5 seconds 10 seconds పక్కన పెట్టేసి దిస్ విల్ బి ద రిఫరెన్స్ ఫర్ నెక్స్ట్ ఫ్యూచర్ అని చెప్పేసి, నెక్స్ట్ ఫ్యూచర్ ఇదే రిఫరెన్స్, నేను అలా తీస్తాను. ఫస్ట్ నీకు కూడా చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. నేను ఈ సినిమా చేస్తున్నాను, ఎన్ని సినిమాలు చేసినా అన్ని ఆపర్చునిటీ వస్తాను. ఈయన కూడా హై అవుతున్నారు, నిజంగా నేనే హై అవుతున్నానా లేకపోతే నిజంగా నేను చెప్పిన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరూ హై అవుతున్నారా, ప్రొడక్షన్ కూడా హైలో ఉంది, సరే కానిద్దాం అని చెప్పి ఓకే అన్నాం. విజయ్ మాస్టర్ వచ్చారు, విజయ్ మాస్టర్ టీం తీసుకుని వచ్చారు. మా మైండ్లో నాకు జిమ్మీ జిప్పులు అంటే ఇష్టం ఉండదు. జిమ్మీలో నాకు రెగ్యులర్ మేకింగ్ నాకు వద్దు, నాకు ఇష్టం ఉండదు అసలు. నేను డిఓపి కూడా ఒకటే మైండ్ సెట్, కెమెరా పట్టుకుని లోపల దూకాలి. సినిమాలో 11 మంది హీరోలు కాదు 12 కూడా కెమెరా, ఆ లైఫ్ లో కెమెరా పెట్టాలి మేము. ఇది మా ఐడియాలజీ. వచ్చేటప్పటికి ఏదో చిన్న సీన్స్ జరుగుతున్నాయి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. నైట్ పూట పున్నమి రోజు రాత్రి గోదావరి గట్టు, పున్నమి రాత్రి అంటారు కదా, చంద్రుడు అంటారు కదా, ఫుల్ మూన్. అదే రోజున సీన్ జరుగుతున్నాం, సీన్ చేస్తున్నాం, ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మాస్టర్ వచ్చారు. మాస్టర్ వచ్చేటప్పటికి భయపడుతున్నాను నేను, ఏదో జరగబోతుంది, ఏం చేయబోతుంది తెలియదు. ఇంకా అమ్మ మొత్తం పోయింది, దుబ్బింది. కెరీర్లో నా జీవితంలో ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో ఈ రోజు ఆ సీక్వెన్స్ చేస్తున్నాను నేను అని చెప్పి కూర్చున్నా. నా వల్ల కావట్లేదు, మాల్లో ఉన్నాను నేను. మా సోమాలు వేసి మాలో కూర్చున్నారు సార్. వచ్చారు, స్టార్ట్ చేసేటప్పటికి ఓకే సార్ అయిపోయిందా అన్నారు. అయిపోయింది. డాన్ సినిమాలో వచ్చినట్టు 8 మంది అసిస్టెంట్లు టప్పని దిగారు, జిమ్మి జిమ్ దిగింది. నేను డిఓపి జిమ్మి జిమ్ ఎలా వచ్చింది మనకు చెప్పలేదు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని నేను అయిపోయింది డిఓపి అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. యూఆర్ ద కెప్టెన్, యూ హావ్ టు టేక్ కేర్ అంటాడు వచ్చి. నాకు ఏం చేయాలి అర్థం కావట్లా. ఆ రోజు అయిపోయింది షూట్. కొన్ని షార్ట్స్ తీసాం, బట్ నచ్చట్లేదు, అస్సలు నచ్చట్లేదు. నాకు ఏం చేయాలి అర్థం కావట్లా. నాకు రొటీన్గా ఉంది అంటే రొటీన్ సెన్స్ బ్లాకింగ్ నచ్చట్లా. మిగతా సీక్వెన్స్ అంతా బాగుంది, బ్లాకింగ్ నచ్చట్లా. ఏంటిది ఇలా కాదు కదా మనకు కావాల్సింది, ఏదో మిస్ అయిపోతుంది, నాకు మిస్ అయిపోతున్నా. మార్నింగ్ ఓన్లీ మాస్టర్ దగ్గర, మాస్టర్ నేను ఇలా అనుకుంటాను మాస్టర్ అంటే ఓకే అలాగే చేద్దాం మాస్టర్ బాగా ఒప్పుకున్నారు అనుకున్నాను. ఆ రోజు మొదలు పెట్టారు భయ్య మాస్టర్. ఎప్పుడైతే నాకేం కావాలో సార్లకు చెప్తాం కదా టెక్నీషియన్స్కి, అది ఎవరైనా అవని మా విజయ్ మాస్టర్కి లేకపోతే ఇంకొక పెద్ద హీరోయిన్ ఇంకెవరైనా మనకి ఏం కావాలో చెప్తే చాలు వాళ్ళు చేసుకుంటారు. ఆ రోజు మొదలైంది పిచ్చుకు పోయి నేను ఆ సీక్వెన్స్ని బట్టి నేను రిజర్వేషన్ సీన్ రాసుకున్నది ఒకటే చెంపదెబ్బ. నేను ఈ సీక్వెన్స్ అయ్యేటప్పటికి నాకు తర్వాత సీన్లో తర్వాత నెక్స్ట్ 5 daysలో నాకు ఆ సీన్ ఈ సీక్వెన్స్ అయ్యేటప్పుడు సుబ్బు క్యారెక్టర్ మీద నాకు కోపం వచ్చింది. నాకు వచ్చిన కోపం ఆడియన్కి రావాలంటే రిజర్వేషన్ సీన్ ఒక్క చెంపదెబ్బతో సరిపోదు, నాకు 4-5 పడాలి సరిపోదు. సో విజయ్ మాస్టర్ ఇచ్చిన బూస్ట్ ఎలా ఉంటుందంటే ఓకే కెమెరా 1 మీరు జిమ్మి మీద ఉండండి, కెమెరా 2 డిఓపి గారు మీరు హ్యాండిల్ చేయండి అని చెప్పేసి అప్పుడు నన్ను అడిగేవారు కూర్చుని నేను ఇక్కడి నుంచి ఇలా వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళిపోండి. కెమెరా చేతి పెట్టించిన తర్వాత మీ ఇష్టం వచ్చింది చేయండి. వెళ్ళి నేను ఎమోషన్ ఎవరెవరికి ఉండాలి చెప్పడం, ఎవరు మాట్లాడాలి, ఎవరు చొక్కా పట్టుకోవాలి చెప్పడం నా బాధ్యత. అదే మామూలుగా చెప్పడం. మీకు కొట్టేటప్పుడు కానీ వాళ్ళు అరవడాలు కానీ ఎవరెవరు ఇలా ఎంత అగ్రెసివ్గా ఉండాలి, ఎవరిని పట్టుకోవాలి, నిజంగా కొట్టుకోవాలరా మీరు అని చెప్పేసి ఉద్దేశం. వాళ్ళు నిజంగా కొట్టేసుకున్నారు. దీన్ని ఇక్కడెక్కడ పడిపోతా అరే గుద్దవా ఏం పర్లా ఊపిలో తగిలితేనే బాగుంటుంది అని కూడా ఒకడు. ప్రసాద్ బేరకి కాలు బెనిగిపోయి ఇలా పడిపోయాడు ప్రసాద్. బురదోట్లో అవన్నీ ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు, అనీవెన్గా ఉంటాయి. ఒకరికేమో ఈ పగులిపోయినాయి, ఒకరు మొత్తం ఇది పగులిపోయి. ఒకరోజు నేను బాధపడ్డానని చెప్పి తర్వాత రోజు నాకు చెప్పడం మానేసాను. నేను ఎక్కడ బాధపడతాను మొత్తం వెళ్ళి నైట్ ఒకటి చూస్తే ఇవన్నీ కొట్టుకుపోయి బాడీ మొత్తం దద్దుర్లు వచ్చేసి ఒక్కొక్కడికి ఫుల్ హెవీ, ఒకరికొకరు కాళ్ళు అవి పట్టేసి పడుకున్నారు అనమాట. పరుగులు ఎన్నిసార్లు పరిగెట్టాలి మీరు చూడండి. విజయ్ మాస్టర్ ఆయన రావడం నా సినిమాలోకి అదృష్టం ఇంకా మా టీం అందరికి. మామూలు రేజ్ కాదు అది. ఈరోజు అంత సక్సెస్ అవ్వడానికి అనుదీప్ అంత మ్యూజిక్ ఇవ్వడానికి అనుదీప్కి అదో రకమైన రిలీజ్ 13 మంది మ్యూజిక్ డైరెక్టర్లతో నేను 12 సాంగ్స్ చేపిద్దాం అనుకున్నాను నేను. అదే అప్పుడు ఉండేవి 12 మంది మ్యూజిక్ డైరెక్టర్తో 12 సాంగ్స్. ఇది నా ఐడియాలజీ. ఆయన దగ్గర అందరి దగ్గర నుంచి తెచ్చుకుంటాను. నచ్చట్లేదు చాలా మంది మలయాళం నుంచి తెచ్చుకున్నాను, నేను తమిళ నుంచి తెచ్చుకున్నాను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు. అంటే బడ్డింగ్ మ్యూజిక్ ఆల్బమ్ చేసే వాళ్ళందరినీ పట్టుకుని డిస్కషన్స్ కాల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సిచ్యువేషన్ని వాళ్ళు చేసే మ్యూజిక్ ట్యూన్స్ని బట్టి నాకు ఈ సిచ్యువేషన్కి ఎలా బాగుంటుందని అక్కడ వెళ్తాను. అన్నీ జరుగుతా ఆ టైంలో ఐ మెట్ అనుదీప్.
నాకు మీ అకపెల్ల చేసేవి ఇష్టం, నాకు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకూడదు, నాకు ఒక సాంగ్ ఏదైనా ట్యూన్ ఇవ్వండి చూద్దామని చెప్పి ప్లాన్ చేస్తే ఆ ట్యూన్ ప్రేమ గారి ట్యూన్ ఆయన బ్యాంక్ అనమాట యాక్చువల్లీ. నాకు ప్రేమ గారి ఇది దిస్ వన్ ఓబాట్ సార్ మ్యాడ్ అయిపోయింది నేను, నాకు ఈ 2 ట్యూన్లు కావాలని. అలా కాదు సార్, అలా అవ్వదు, అలాంటి అవ్వమ్మ, నాతో చేయకపోయినా పర్లేదు మీరు, కానీ ఒక్కడితో చేయను అన్నారు. చాలా ఆలోచించుకుని నేను మరీ పిల్లల కొడుకులు ఆలోచిస్తున్నాను నేను, మరి ఓవర్ ఇది టూ అంబిషియస్, ఇది రాంగ్, ఇది మరి ఆయన చెప్పింది కరెక్ట్. ఒక ఎమోషన్ ట్రావెల్ అవ్వాలని నేను ఎలా యాక్టర్స్ దగ్గర కోరుకుంటున్నాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు కోరుకోవడంలో తప్పలేదు కదా. నువ్వు ఏదైనా చేయి, కాబట్టి నీ సినిమా చేసినప్పుడు నేను ఏ సినిమా చేయను, అదేనైనా నాకు నచ్చింది కదా, ఇలాంటి కథ నేను ఎప్పుడు వినలేదు, నేను ఈ సినిమా కథ మీద పనిచేస్తాను, మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను కూడా మీకు అలాగే ఉంటాను, మీకు ఎన్ని కావాలంటే నేను ట్యూన్స్ చేస్తాను. కాకపోతే నాకు మా అదే దగ్గర ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎన్ని ట్యూన్స్ అని చేద్దాం, అది బాధ అయింది. ఎందుకంటే వితౌట్ ₹1 ఇవ్వకుండా నాకు ట్యూన్స్ అని ఇచ్చాడు ఆయనకు, అంత పిచ్చి నేను మన సినిమా అంటే. సినిమా ఒకటి రావాలంటే చాలా మంది పిచ్చోళ్ళు కలవాలి, పిచ్చోళ్ళు మీన్ ఇట్ ఇన్ వెరీ గుడ్ వే, లెక్కలు వేసుకుని వేసుకుంటుంటే జరగవు కొన్ని విషయాలు. అన్వర్ ఎడిటర్ అన్వర్ అయితే మన సైరాత్ అని ఒక సినిమా వినే ఉంటారు, సైరాత్ ఈపీని తీసుకొచ్చి మేమంతా కరెక్ట్ దారిలోనే ఉన్నామా అసలు, మేము అనుకున్నది కరెక్ట్ అని అతను కథ విని ప్రతి సినిమా మన డబ్బుల కోసం చేయాలి, పేరు కోసం చేయాలి, ఒక్క సినిమా మాత్రం మన గురించి చేయాలి, మన వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి. సో అలాంటి సినిమా ఇదని చెప్పడం. అన్వర్ ఏంటంటే ఒక పని చేద్దాం, వీళ్ళు ఎవరు డబ్బులు పెట్టరు, నేను ఫ్రీగా చేస్తా, డిఓపి ఫ్రీగా చేస్తాడు, హీరోలతో వీళ్ళతో మాట్లాడి ఒక బడ్జెట్లో మనం తెచ్చుకుందాం, మన సినిమా చేసేద్దాం, ఇంకా అంతకుమించి ఏం చేయలేం, మనం చేసుకునే సినిమా చేయనివ్వరు అని మా ప్లాన్స్, ఇనిషియల్ ప్లాన్స్. ఎందుకంటే చూసాం 6 నెలలు 9 నెలలు కూర్చోబెట్టేవారు, అవ్వదమ్మా ఎందుకు 10 రోజుల్లో షూట్ అనగా నేను ముందు వస్తాను ఒక ప్రొడక్షన్ నుంచి, అనుకున్న బడ్జెట్ ఒకటి లాస్ట్ మినిట్లో చెప్తే డైరెక్టర్ కూడా ఏం చేయలేడు, అంతా చేస్తాడు చచ్చినట్టు అన్న వర్షంలో తీసుకొచ్చి, అబ్బాయి బడ్జెట్ లేకపోతే నువ్వు ఆ సినిమా నేను పుల్ ఆఫ్ చేయలేను. కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా నేను నా జీవితంలో ఒకసారి తీయగలను, అంతే కదా. 2వ సినిమా గురించి నేను ఆలోచించట్లేదు, 2వ సినిమా నేను చేయకపోయినా పర్లేదమ్మా, నాకు ఫస్ట్ సినిమా అండ్ లాస్ట్ సినిమా ఇదే, అప్పుడే నేను మంచి సినిమా ఇవ్వగలను, ఇదే నా లాస్ట్ సినిమా, ఇదే నా ఫస్ట్ సినిమా. అలాగే వెళ్ళాను, 10 రోజులు షూట్ అనగా వచ్చేసాను బయటికి. ఎందుకు ఏం చెప్పారు బడ్జెట్? బడ్జెట్ 2.5 CR అన్నారు అనమాట అప్పట్లో. అది వర్కౌట్ అవుతుంది నాకు. చాలా డిస్కషన్ జరిగినాయి, గొడవలు జరిగినాయి, అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ట్రై చేశారు పాపం, బట్ వాళ్ళని తప్పట్లేను, వాళ్ళకున్న లిమిటేషన్స్ అవి. కాకపోతే అది చివరి వరకు వచ్చిన తర్వాత నేను సంవత్సరం ఉన్నాను కదా ఇక్కడ, నీకు ఇబ్బంది ఉంటే ఏదోటి చేద్దాం, నాకు అలా చెప్తే బాగున్నావు, నీకు ఇబ్బంది ఉంటే నేను ఏదోటి చేద్దాంరా, డిస్కషన్కి వెళ్దాం లేకపోతే ఇద్దాం, ఇలాంటివి వస్తే బాగున్నాం. డైరెక్ట్గా అది తీసేద్దాం, ఇది తీసేసి ఇచ్చేసేసి ఇదేమో అవసరం లేదు తీసే, వీళ్ళు పెట్టు, వీళ్ళ ఎక్కువ, వీళ్ళ మోకాలకి ఇదే ఎక్కువ, నా వాళ్ళ కాదు, నేను తీసుకుంటా, నేను తీసుకుని వచ్చేస్తాను. What was the most audacious thing one of producers asked you to change in the script లో, like weirdest thing, ఇది వద్దు నాకు ఇది కావాలి అంటే సజెషన్ లో? హ్యాపీ డేస్ లో నలుగురితో చేద్దామన్నారు, అది నేను చాలా దరిద్రంగా ఉందన్నమాట నాకు అనిపించింది. ఒకటి హ్యాపీ డేస్ అయిపోయింది, నలుగురితో చేస్తే ఏంటంటే మొన్న వచ్చింది కదా, హుషారు వచ్చింది, దానికి ముందు ఇంకోటి వచ్చింది, అలా చేద్దాం, అవన్నీ వచ్చేసింది. నీకు నేనేంటి కొత్త, ఇక్కడ కమిటీ కుర్రల దాంట్లో కొత్తదనం ఏంటి, అది అర్థం కాదు. సన్నీలు ఎంతో పాట అన్నారు ఒకటి, రిజర్వేషన్తో మొత్తం రిజర్వేషన్ తెప్పిద్దాం అనుకున్నారు ముందు. అలా ఉన్నాయి చిన్న చిన్న, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళ ఐడియాలజీస్, బట్ మనకి నచ్చేవి కాదు. కొన్ని చోట్ల మనం ఫెయిల్ అయి ఉంటాను, నేను ఫెయిల్ అయి ఉంటాను, బట్ ఆడియన్స్ దాన్ని పట్టించుకుంటలేదంట. కొన్ని థింగ్స్ కంపల్సరీ ఏదో ఒక మచ్చ ఉంటుంది, మచ్చ లేకుండా ఉండదు. అని అందరినీ నింపించే అంత రాజమౌళి గారు తీయలేరు, లేదా కృష్ణ నోలన్ గారు తీయలేరు, ఎక్కడో చోటు ఉంటుంది, బట్ దాన్ని ఆడియన్స్ కానీ వీళ్ళు పట్టించుకుంటలేదు కొన్ని విషయాలు. అది నాకు బాగా అనిపించింది. కొంతమంది రేసెస్ అంటే ఓ 10 మంది రేసేషన్ పాయింట్ అంటే నిజంగా నేను కూడా ఆలోచించుకోవాలి. మేబీ సమ్ డ్రాబ్యాక్ ఇన్ ద పొలిటికల్ ఏదో చెప్పారనమాట, పొలిటికల్ స్పీచెస్ ముందు, స్పీచ్ నుంచి మళ్ళీ బాగుంది, స్పీచెస్ దగ్గర కొంచెం లాగైంది అని చెప్పేసి. బట్ నేను దాన్ని ఏమీ తీసుకుంటలేదు, ఎందుకంటే ఎమోషనల్ హై ఎక్కువైపోవడం వల్ల ఇది పడిపోతుంది. అఫ్కోర్స్ పడిపోతుంది మాకు తెలుసు, అది పడిపోకుండా నేను కొంచెం 4 నిమిషాలు ఆపలేకుండా నేను వెంటనే స్పీచ్లోకి వెళ్ళలేను. యాజ్ అ రైటర్గా నా మీటర్ మీట్ అవ్వట్లేదు అక్కడ, ఫట్మన్ కట్ చేయలేను. సో I took it as a like one change. సో నాకు అక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, జాతర ఇస్ ద స్టార్ట్ పాయింట్, మిడ్ పాయింట్, బట్ వై ఇస్ ఇట్ నాట్ ది ఎండ్ పాయింట్? క్లోజర్ అనేది ఎలక్షన్స్ తో ఎందుకు వచ్చింది, జాతరతో ఎందుకు క్లోజర్ రాలేదనేది నాకున్న ఒక క్వశ్చన్. ఓపెనింగ్ లోనే మేము చెప్పింది ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత ఒక జాతర వస్తుంది, ఆ జాతరతో పాటు ఎలక్షన్ వస్తుంది.
జాతర 12 సంవత్సరాల జాతర వస్తుంది, జాతరతో పాటు ఎలక్షన్స్ వస్తున్నాయి. దానికి తోటి జాతరలో కింద సంవత్సరం ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలో జరిగిన కుర్రోళ్ళలో ఒక కుర్రోడు ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది అనేది ఓపెనింగ్ సీన్ మనకి. అదే మేము రైటింగ్ పరంగా చూస్తుంటే ఓపెనింగ్ మీరు ఎలక్షన్ అనేది సెటప్ చేస్తున్నారు, బట్ జాతర అనేది టూ హై వోల్టేజ్ ఇంటెన్స్ అయిపోయే పాటికి దట్ ఈస్ ఫీలింగ్ లైక్ క్లైమాక్స్. అండ్ ఎండ్కి వచ్చే పాటికి లైక్ ఐ వాజ్ జెన్యూన్లీ విషయం ఏంటి జాతర సింపుల్ గా అయిపోయింది ఏంటి, ఫోకస్ మొత్తం ఎలక్షన్ కి వెళ్ళిపోయింది ఏంటి నాకు అనిపించింది. జాతర బికాస్ ఆఫ్ సమ్ బడ్జెట్ థింగ్స్ అండ్ ఆఫ్ కోర్స్ మేము చాలా హెవీగానే ప్లాన్ చేసాము. నేను ఫస్ట్ ఆఫ్ ఎక్కువ వాడేసా నాకున్న బడ్జెట్ ని. నువ్వు ఎక్కువ వాడేస్తున్నావు అంటే నాకు జాతర కావాలి, ఎందుకంటే రియల్ జాతర జరిపేశాను నేను. ఊరు మొత్తం వచ్చింది, నేను రియల్ జాతర జరిపిస్తే డబ్బులు తెప్పించి మంచిగా ఆలోచించు మనకున్న బడ్జెట్. ఎందుకంటే పిక్కిల్ ఫిల్మ్ పిక్చర్ చాలా పర్టికులర్. ఫస్ట్ హాఫ్కి నేను ఎంత ఇస్తా, సెకండ్ హాఫ్కి ఎంత ఇస్తా, మీరు దీంట్లో ఎన్ని కావాలంటే చేయండి. ఈ రోజు మీకు ఒక 5 లక్షలు ఖర్చు అవుతుందంటే 4 లక్షలు ఖర్చు చేయడానికి చూసుకోండి. ఆ ₹1,00,000 మీరు జాతరలో పెట్టండి. ఇది వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళు క్లియర్ కట్గా ఉన్నారు, నాకు చాలా క్లియర్గా ఉన్నారు. జాతర అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్, దానికి జరిపించారు. నేను అనుకున్నది ఏంటంటే జాతర ఎక్కువ ఖర్చు పెట్టి ఇచ్చాను, అది నాకు చాలా మైనస్ అయిపోయింది. అది అప్పుడు మామూలుగా మాట్లాడుకున్నప్పుడు సెకండ్ హాఫ్ జాతర కానీ డబ్బులు లేవు, అలా అని బడ్జెట్లు దాటలేరు. ఒకే స్కెడ్యూల్ కూడా తీయలేరు, ఎందుకంటే యాక్టర్స్ లుక్లు మారిపోయినాయి కాబట్టి. 13 కేజీలు పెరిగాయి, 15 కేజీలు పెరిగాయి, అది అవ్వని పరిస్థితి. ఒకటి లొకేషన్స్, ఆ టైంలో ఆ ప్లేసెస్లో వరదలు ఇవన్నీ వచ్చిన ప్లేస్ అనమాట, మునిగిపోతాయి. మాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. మునిగిపోతే మళ్ళీ ఈపీ రమేష్ గారు అన్ని చోట్లకి తిరిగి ప్రతి చోటకి ఇలాంటి చెట్టు ఉన్న ప్లేస్ మాకు కావాలని చెప్పి మళ్ళీ పట్టుకుని దాన్ని డెవలప్ చేయించి దానికి సెట్ అయ్యించి చాలా పెద్ద విషయాలు చేశారు. సో ఫస్ట్ హాఫ్ లో షూట్ చేసిన జాతర ప్లేస్ వేరు, సెకండ్ హాఫ్ లో షూట్ చేసింది వేరు. ఫస్ట్ హాఫ్ లో 1999, 2010 మాకు అదృష్టం కొద్దీ ఒకే జియోగ్రఫీలో దొరికినాయి. నాకు 2010 దొరికిన తర్వాత నేను ఒక్కనే వెళ్ళాను అనమాట లొకేషన్స్కి. నాకు అప్పుడు సపోర్ట్ ఉండేది కాదు ఎవరిది. ఇంక ఇలా కాదు, ముందు లొకేషన్స్ ఎత్తుకేసుకుందాం, తర్వాత ఎలాగైనా ఎతకాలి కదా అని చెప్పి నాకు ఖాళీ దొరికేది. ఓ బైక్ తీసుకుని నేను మొత్తం భీమవరం నుంచి మండపేట, అమలాపురం, రాజమండ్రి అన్ని చోట్లకి వెళ్ళిపోయి, అమలాపురం లంక గ్రామాల్లో రోడ్లు ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయి ఇంకానే, అక్కడికి వెళ్ళి దొరుకుతాయని అలా 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 వెతుక్కుంటూ వెళ్తే దొరికింది కొండ కుదురు అనే ఊరు. అలా వెతుకుతుంటే ఒక చూసి ఇది బాగుంది అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాజ్ ఏ మేకర్గా మనకి ఫలానా మూల అక్కడ బెల్లి ఉంది లొకేషన్ అనుకుంటాం, బట్ ప్రాక్టికల్గా ట్రావెల్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకునేది ప్రొడక్షన్. ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళాలంటే లేదు దారి, ఇంత బ్రిడ్జ్, ఇంతే బ్రిడ్జ్, ఇంతే నడుచుకుంటూ వెళ్ళాలి అంతే, ఒక బైక్ వెళ్తుంది అంతే. అర్థమయ్యేది కదా పాప వాళ్ళకి, నేనేమో అక్కడే కావాలండి. పాప వాళ్ళు ఇంత కష్టపడ్డారంటే ప్రొడక్షన్. ఇంత స్లోప్ ఉంటుంది, ఇలా కిందకు ఉంటుంది అనమాట. ఇక్కడ చెట్టు నాకు నచ్చింది. సరే ఇది బాగుంది, 2010 చుట్టుపక్కల ఇల్లు బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఇది ఓకే. మరి 1999 సంగతి మాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్లు వచ్చేసి ఇప్పుడు ఏం చేయలేదు అంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ బాగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అందరూ. ఏదంటే ఏం లేదు తమ్ముడు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, చెప్తాను కదంటే అన్నయ్య అమ్మవారి పుట్టిల్లు ఒకటి ఉందని చెప్పి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. అలా నడుచుకుంటూ గోదావరి గట్టిన ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే సేమ్ ఇదే, ఏమీ లేకుండా ఓన్లీ కొబ్బరి చెట్లు ఇవి ఉండి సేమ్ ఇదే, సేమ్ ఇలా స్లోప్తో సేమ్ చుట్టూలో ఒకటి మ్యాడ్ అయిపోయినాం. ఇంకా దేవతలు నా పక్కనే ఉన్నారు కానీ ఫీల్ అయిపోయింది. నేను నా దగ్గర నేను తీసుకొచ్చి నీకు నేను జాతర ఎక్కడ ఇవ్వాలో నేను చూపిస్తాను అని చెప్పి అక్కడ చూపించినట్టు సేమ్ అలా సేమ్ అదే జియోగ్రఫీలో అది ఉంటే, ఇంకా నా ప్రొడక్షన్ డిజైనర్ ఇంకా మ్యాడిక్ ఇస్తాడు అనమాట. 1999 ఎలా చూపించాలి, 2010 11 ఎలా చూపించాలి. ఆ తర్వాత అక్కడ మళ్ళీ మాకు వరదలు వచ్చేసి వరదలు సంథింగ్ ఆ టైంకి మొత్తం చెట్టు మొత్తం రాలిపోతుంది అనమాట. ఒక టైంకి ఏం చేయాలి అర్థం కాలేదు మా అందరికి. సేమ్ అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కానప్పుడు సేమ్ చెట్టు కావాలి. మళ్ళీ మొదలు పెట్టాం ఆ చుట్టూలోనే ఎక్కడ వెతకాలి. తర్వాత ఒక మూల ప్రాంతంలో సేమ్ ఒక చెట్టు, దాని పక్కన అప్పుడే కడుతున్న గుడి. ఆ గుడి మేము పర్మిషన్స్ అడిగి మేము అన్నీ చేపిస్తాం, మేము ఇది చేసుకుంటాం అది చేసుకుంటాం అని చెప్పి ఆ లైటింగ్స్ అవన్నీ మొత్తం క్లారిటీ తీసుకుని, అంటే ఊర్లో అప్పుడే జాతర వస్తున్నప్పుడు గుడి కడతారు కదా కొత్తగా, మీరు అబ్జర్వ్ చేసిన 2020 గుడి కట్టినట్టుంది. నా కోసమే జరుగుతున్నట్టు లేదు అందరూ. అప్పుడు అలా అన్నీ కలిసి వచ్చేసినాయి నాకు. అది ఆత్రం డెత్ సీన్ అప్పుడు ఏమంటారు దాన్ని, వర్షం గాలి, అందరూ అమ్మ గాలి ఎలా క్రియేట్ అయింది, చెట్లన్నీ ఊదినాయి ఏంటి అంటే సీజీ చేసావా, లేదు సీజీ చేసేంత బడ్జెట్ లేదురా నా దగ్గర. అవన్నీ న్యాచురల్. నేను వాడిందల్లా ఎక్కడ వాడానంటే నేను ఫ్రేమ్ మీద చాలా క్లారిటీ మనం నేను
ఎలా ఉండేవాళ్ళం అంటే మా మైండ్ సెట్ ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, మాకు 200 మంది ఇచ్చారు. ఈ 200 మంది నేను పరేడ్ గ్రౌండ్స్లో కానీ సికింద్రాబాద్ గ్రౌండ్స్లో పెడతాను, అసలు కనపడరు. అదే 200 మంది నేను ఈ ఫ్లోర్లో పెట్టానంటే బోల్డ్ మంది జనాలు కనపడతారు. దట్స్ మై మైండ్. బ్లాక్ చాలా టైట్ చేద్దాం, ఒక వీధిలో చూపిద్దాం, ఒక పర్టికులర్ బ్లాక్లో చూద్దాం, అప్పుడు గ్రాండియర్నెస్ కనబడుతుంది. ఇది మైండ్ సెట్ మాది. సో అది మేము చాలా సక్సెస్ అయ్యాం. ఆ బ్లాకింగ్ వైజ్ స్టేజింగ్ వైజ్ చాలా సక్సెస్ అయ్యాం. ఎలక్షన్స్ అప్పుడు స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఏంటి బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఉన్నారు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఫిల్ అయిపోయింది ఏంటి అనుకుంటున్నాను. తీసుకొస్తారు, జనాలు తీసుకొస్తారు. ప్రొడక్షన్ చాలా సపోర్ట్ చేసింది. స్పీచ్ ఎక్కడ కావాలి మీకు స్పీచ్కి ఇస్తా. స్పీచ్ రోజున పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎండలో నిలబెట్టాను అనమాట. అటు సాయి కుమార్ గారిని ఇటు ఇవ్వండి. రెండో రోజు అంటే ఇవన్నీ మరి టెక్నికల్ థింగ్స్ అన్ని బయటపడిపోతాయేమో. ఒక 400 మంది అనుకుంటాను ఇయర్లీ. చాలా ఎక్కువ మంది, 600 మంది చాలా ఎక్కువ మంది మాకు. అక్కడ జూనియర్స్ 100 మంది లేదు, 300 మంది 350 మంది. మళ్ళీ మా క్రూని అందరినీ తీసుకొచ్చి అందరిని నించోండి అని చెప్పి ప్లాకార్డ్స్ పెట్టుకుని ఫస్ట్ ఈ బ్లాక్ పెట్టినప్పుడు ఈ బ్లాక్లో అందరిని నించోబెట్టి ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ బ్యాక్ సైడ్కి పంపి వీళ్ళందరినీ మళ్ళీ ఆ పక్కకి తీసుకొచ్చి అదే జనాలు కనపడాలి, వాళ్ళ ఫేస్ రిజిస్టర్ తెలియాలి. అవన్నీ చేయకపోతే చిన్న సినిమా పెద్ద సినిమాలో కనపడుతుంది. దట్స్ హౌ వి వర్క్. అప్పుడే కదా ప్రొడక్షన్ కూడా సేఫ్ అవుతుంది. సార్ నాకు ఒక అటుపక్క ఒక 500 మంది కావాలి, ఇటుపక్క అడగడం ఈజీ. ఎక్కడి నుంచి నేను దాను 300 ఇస్తా, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో. 300 కూడా ఎక్కువ ఫీల్ అయింది నేను అసలు. తర్వాత 300 మానేచ్చని మా కోడైరెక్టర్ వచ్చి, సార్ మరి ఎక్కడ ఇస్తారు సార్, జూనియర్లు ఎక్కడున్నారు సార్, రాజమండ్రి రమణాపురంలో అందరినీ బస్సులు వేసి తీసుకొస్తున్నామండి, ఏదో ర్యాలీలు తీసుకొచ్చినట్టు మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్ అంటే, అవునా సరే అయితే ఒక పని చేయండి, మొత్తం మన క్రూ ఎంత ఉన్నారు 100 మంది అందరినీ తీసుకొచ్చండి. సెట్ బ్లాక్ పెట్టేటప్పటికి ఎవరికి పని ఉండదు కదా, నాకు కెమెరామెన్కి ఆర్టిస్టులకే కదా, లైట్ మ్యాన్కి. ఆ లైట్ మ్యాన్స్ ఏదో నుంచి మొత్తం సెట్లో ఉండాలి, అందరినీ బ్లాగర్లు పెట్టి మొత్తం నుంచి పెట్టేవాళ్ళు. మంచి ఎక్స్పీరియన్స్. అంటే ప్రొడక్షన్ సేవ్ చేస్తేనే మేము బాగుపడతాం. అక్కడ మాకు గ్రాండియర్నెస్ కావాలి, ఇది కావాలి. 5,000 మంది ఇచ్చేస్తే నేను తీసేది ఏముంది, 5,000 మంది కనపడతారు కదా ఆల్రెడీ, ఇంకా నా గొప్పతనం ఏముంది. వాటిల్లో చూపించే మీ క్రియేటివిటీ కూడా ప్రొడక్షన్ సేవ్ చేయాలండి. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ పెద్ద క్రియేటివ్ సైడ్గా మేము ఆలోచించుకుని వచ్చేయడం పెద్ద విషయం కాదనిపించింది నాకు. మొన్నటి వరకు డైరెక్టర్ గొప్పడు, ఆర్టిస్టులు గొప్పలు, వాళ్ళ కష్టాలు గొప్పలు అనుకున్నాను. ఈ గొప్ప టాలెంట్ని బయట పెట్టాలంటే రూపాయి మన మీద ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ గొప్పడని మాత్రం నమ్మాను. లాస్ట్ 1 month నుంచి నిహారిక పడుతున్న కష్టం, మా చిన్నపిల్ల ఇంకా నాకంటే ఏం కష్టపడుతున్నా అమ్మాయి. మమ్మల్ని అందరినీ ఒక యాక్టర్లుగా, డైరెక్టర్లుగా, టెక్నీషియన్స్గా ప్రపంచానికి పరిచయం చేస్తే ఆ అమ్మాయికి వచ్చే బ్లెస్సింగ్స్ కానీ అవి వేరు. అవన్నీ పక్కన డబ్బుల గురించి మీరు ఆలోచించద్దు. 100% మనం మంచి సినిమా చూసాం, ఆడియన్స్ చూసుకుంటారు, అంతే, ఎంతకుమించి ఏం చేయలేం అన్నదంతే ఒకటే మాట. మన ఎఫర్ట్ మనం పెట్టి చూపిద్దాం సార్. నాకు సినిమా నచ్చింది, నాకు నచ్చింది చాలు. నాకు ఆడియన్స్ ఏం చేస్తారు, ఎన్ని ఫ్లాలు వెతుకుతారు, ఇవన్నీ నేను ఆలోచించడానికి రెడీగా లేను. ఇప్పుడు ఆలోచించడానికి నేనేం చేయలేను. ఆవిడ చెప్పడం వల్ల ఇంకా నాకు బూస్టప్ వచ్చింది. అంటే ఒక రకంగా ఒక ప్రొడ్యూసర్ అలా చెప్తే ఇంకా బాగుంటుంది కదా. మీరు ఒక డైరెక్టర్కి రావాల్సిన క్రెడిట్ అంటే ఆడికి ఆనందం, నువ్వు సినిమా చెప్పావు నాకు, ఈ సినిమా చెప్పిన దానికి 10 ఇంతలు నువ్వు సినిమా చేసావు, డిఫరెంట్. అది మేము సక్సెస్. సూపర్. సో ఈ సినిమాకి వచ్చిన చిరంజీవి గారు చూశారు కదా, కలిసే ఛాన్స్ దొరికిందా? కలిస్తే బాగుంటుందని మాది ఆనందం అనమాట. ఆయన విశ్వంబరాలు బిజీ ఉన్నారంట. లెట్స్ సీ ఎప్పుడు అవకాశం దొరుకుతుంది. ఆయన రాసుకుంది ఎట్లాంటి కథ? అది టూ ఎర్లీ, బట్ డెఫినెట్లీ నెవర్ సీన్ బిఫోర్ గా నాకు ఛాన్స్ ఇస్తే మాత్రం. ఎప్పుడు రాసుకున్నది? 2.5 years 3 years back. ఫస్ట్ రాసుకున్నాను. వెరీ సీరియస్ అబౌట్ ఇట్. వెరీ సీరియస్ అబౌట్. బట్ there is also I need 25 new characters, new actors కావాలి. న్యూ క్యారెక్టర్స్ కావాలి. ఆపోజిట్ టు హిమ్ యాక్చువల్లీ. ఏం జరుగుతుందో తెలియదు నాకు. ఆయన చూసారు కదా మూవీ, నచ్చింది కదా ఆయన కూడా. సో 30 minutes బిజినెస్ కట్ అనుకుంటా చూసారు ఆయన. బిజినెస్ కట్లోనే చాలా కట్ చెప్పేస్తాం కాబట్టి మేబీ సూన్ విల్ వాచ్ అంట. అది రేపా ఈ రోజా అనేది నాకు తెలియదు. చూస్తే కనుక డెఫినెట్లీ విల్ లవ్ ఇట్ అని నేను అనుకుంటున్నా. అప్పుడే అసలు ఎవరు తీసింది, ఎన్ని సినిమాలు చేసాడు అని అడిగాడు. కుర్రాడు ఎన్ని సినిమాలు చేసాడు, అబ్బాయి ఎవరి దగ్గర పనిచేసాడు అని చెప్పేసి అడిగితే లిటరల్లీ ఆ రోజు కూర్చొని నాకు నిద్రపడలేదు. ఇంకా ఫ్యాన్ బాయ్ అందరూ ఆయన దగ్గర నుంచే కదా. ఆయన ఆ నోట బాగా చేశాడని ఒక మాట చాలు మనకి. మీ ఫ్రెండ్స్ చూసారా? మీకు ఉన్నారు కదా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వాళ్ళ
చూసారా వాళ్ళంతా? ఆ ఊరు మొత్తం రచరచ జరిగింది. దగ్గర చిరంజీవి గారి దగ్గరికి వచ్చినప్పుడు బ్యానర్లు ఎలా పెట్టేవాళ్ళమో నా బ్యానర్లు ఎలా పెట్టారు అనమాట. దే లవ్డ్ ఇట్ అండ్ దే ప్రౌడ్ అనమాట. చాలా హ్యాపీగా మాట్లాడారు. దే షుడ్ బి ప్రౌడ్. ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్. ద క్వశ్చన్స్, ద వే ట్రాక్ట్, డైరెక్టర్స్, టెక్నిక్, అంటే ఒక సినిమా నచ్చితే దానికి ఇచ్చే రిపోర్ట్, జెన్యూన్ గా మాట్లాడే విధానం, మీ అప్రోచ్. థ్యాంక్ యూ సో మచ్. వి నీడ్ మీడియా పీపుల్ లైక్ యూ బ్రదర్. అంటే మేబీ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ అలా ఫేమస్ అవ్వకపోవచ్చు, వ్యూస్ రాకపోవచ్చు. మేబీ ఫన్ కి ఏదైనా కంటెంట్, హీరోయిన్స్ ఉంటే కంటెంట్ కి వ్యూస్ మీద పడచ్చు. బట్ నా టీంలో ఎవరిని అడగకుండా నన్ను అడిగినందుకు ఇంటర్వ్యూ, ఎందుకంటే ఏదో చెప్పాలనుకుంటాం మేము ప్రపంచానికి. దాన్ని మీరు గుర్తించారు. మీ రివ్యూ నాకు చాలా బాగా నచ్చింది. మూవీ చాలా నచ్చింది కాబట్టి నేను రివ్యూ చేశాను. టోటల్ గా వెరీ బిగ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. Hola! Your dream vacation to Thailand starts from 19,999 only with GT Holidays, South India's #1 travel brand.